यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। నమస్కారం. సంపూర్ణ భగవద్గీత ప్రసారానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీమద్ భగవద్గీత మొట్టమొదట ధృతరాష్ట్రుడు ఆయన సేవకుడైన సంజయుని మధ్య మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు యుద్ధక్షేత్రం అంటే కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో తన సేవకుడైన సంజయుని అడుగుతాడు తనకు వివరించమని. అక్కడ శ్లోకంతో ప్రారంభమవుతుంది మొట్టమొదటి అధ్యాయం. రణక్షేత్రంలో ఓవైపున కౌరవ సైన్యం, మరోవైపున పాండవ సైన్యం. యుద్ధక్షేత్రంలో రణనినాదం మోగింది. శంఖారావాన్ని పూరించారు. మరోపక్క అర్జునుడు అందరూ ఆప్తులే, ఎలా యుద్ధం చేయాలని కలత చెందుతూ ఉంటాడు, ఆవేదన చెందుతూ ఉంటాడు, నిర్వేదానికి లోనవుతాడు. మనం కూడా అంతే కదా. ఏదైనా ఒక సమస్య వస్తే ఏం చెయ్యాలో తెలియదు, బాధపడుతూ ఉంటాం, దిగులు చెందుతూ ఉంటాం. అలాగే ఏం చెయ్యాలో పాలుపోదు, ఎలా ముందడుగు వేయాలో తెలియదు. ఆ సమయంలోనే కర్తవ్య బోధ చేసేదే భగవంతుని భగవద్గీత. ఆ పరంధాముని ఉపదేశమే భగవద్గీతా సారం. భక్తి టీవీ తొలిసారిగా మనందరికీ కూడా సంపూర్ణ భగవద్గీతను మీ అందరికీ అందించాలన్న సత్సంకల్పంతో ప్రారంభించాము ఈ బృహత్తర కార్యక్రమాన్ని. మరి మనతో పాటు ఉన్నారు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్వి గంగాధర శాస్త్రి గారు. వారికి భక్తులందరి తరపున, భక్తి టీవీ తరపున నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. అలాగే మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడా మొట్టమొదట ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకుంటాం. పవిత్ర దీపారాధనను చేయవలసిందిగా గంగాధర శాస్త్రి గారిని ఆహ్వానిస్తున్నాం. భగవద్గీత సకల మానవాళికి ఏం చెబుతోంది? ఇప్పుడు మనందరం కూడా చాలా విపత్కర పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ భగవద్గీత సారాన్ని భవిష్యత్ తరాలకు తెలియచేయాలన్న సత్సంకల్పంతో భక్తి టీవీ సభక్తిగా సమర్పిస్తోంది సంపూర్ణ భగవద్గీత సారాన్ని. భక్తితో చదివితే భగవద్గీత పవిత్ర గ్రంథం, అర్థం చేసుకోవాలని చదివితే అది ఒక ఆనందధామం. కాబట్టి మనిషి జీవన సారానికి అనుసంధానమైనటువంటి భగవద్గీత శ్లోకాలను, అందులోనూ మొట్టమొదటి అధ్యాయాన్ని మనందరికీ కూడా తన గంధర్వ గానంతో అందించబోతున్నారు గంగాధర శాస్త్రి గారు. మరి మనందరికీ తెలుసు భగవద్గీత మనకు ఎంత గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నిరాశ నిస్పృహకు లోనయ్యే సమయంలో, విపత్కర పరిస్థితులు మనకు ఏ విధంగా తోవ చూపిస్తుంది, ఎలా ముందుకెళ్లాలో మనకు మార్గనిర్దేశనం చేస్తుంది. మరి ఈ రోజున ధృతరాష్ట్రుడు సంజయునికి మధ్య జరిగినటువంటి రణక్షేత్రంలోని దృశ్యాన్ని మొదటి శ్లోకంతో ప్రారంభించవలసిందిగా గంగాధర శాస్త్రి గారికి సవినయపూర్వక మనవి. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ భగవద్గీత రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రపంచానికి అందించిన మహోత్కృష్టమైన జీవన సందేశాన్ని జ్ఞానాసక్తులైన భక్తుల రూపంలో వీక్షిస్తూ ఈ గీతామృతాన్ని గ్రోలడానికి సిద్ధంగా ఉన్న జ్ఞానాభిలాషులందరికీ, సాధకులందరికీ భక్తి టీవీ పక్షాన, భగవద్గీత ఫౌండేషన్ గాయకుడిగా నన్ను నియమించుకున్న నేపథ్యంలో నా పక్షాన శుభాహ్వానం పలుకుతూ, భక్తిపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ, భగవద్గీత కేవలం రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు, దాన్ని అలా చేయకండి. భగవద్గీతని జీవన గీతగా మాత్రమే ఉపయోగించండి, మరణ గీతగా కాదు. గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే. ఇలాంటి సూక్తులతో యువతరంలో ముఖ్యంగా, అంటే తర్వాత జీవితం అత్యద్భుతంగా ఉండాలంటే, ఉదాహరణకి తర్వాత పెద్ద ఉద్యోగం రావాలంటే, గొప్ప ఉద్యోగం రావాలంటే, గొప్ప పేరు రావాలంటే మనం జీవితం ప్రారంభ దశలోనే ఎంత కష్టపడి చదువుతామో, అలాగే నైతిక విలువలు కలిగిన నిస్వార్థపరమైన ఉత్తమ సమాజ నిర్మాణం జరగాలంటే భగవద్గీతని బాల్య దశ నుంచే చిన్నారులకి నేర్పించడం వల్ల ఖచ్చితంగా స్వార్థం లేని ఉత్తమ సమాజ నిర్మాణాన్ని మనం చేయవచ్చు. ప్రపంచానికి ఈ యువతని ఒక వివేకానందలా, ఒక మహాత్మా గాంధీలా అందించవచ్చు. కాబట్టి ఈరోజు భగవద్గీతలోని మొదటి అధ్యాయం
అర్జున విషాద యోగము. ఈ విషాద యోగానికి ముందు మనం ఇందులో ఉన్న 47 శ్లోకాలు, అర్జున విషాద యోగంలో ఉన్న 47 శ్లోకాలని ముందు మనం పారాయణగా మనం చెప్పుకుని, ఆ తర్వాత ఈ అధ్యాయంలో ఉన్న అతి ముఖ్యమైన కీలకమైన విషయాలని, ఆ శ్లోకాలని మనం పాడుకుంటూ మాట్లాడుకుంటూ మనం చర్చించుకుంటూ ప్రపంచానికి అందించే ప్రయత్నం చేద్దాం. తద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని మనం పొందుదాం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అధ ధ్యానం ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీ అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ॐ श्री परमात्मने नमः. ओम श्री परमात्मने नमः. श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः अर्जुन विषादयोगः. धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय दृष्ट्वा तु पाण्डवानीकम् व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्य महतीं चमूम् व्यूढां द्रुपदपुत्रेण
तव शिष्येण धीमता तव शिष्येण धीमताः अत्र शूरा महेश्वासाः अत्र शूरा महेश्वासाः भीमार्जुनसमायुधि भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च युयुधानो विराटश्च द्रुपदश्च महारथः द्रुपदश्च महारथः धृष्टकेतुश्चेकितानः दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोजश्च पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः शैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सौभद्रौ द्रौपदेयाश्च सर्व एव महारथाः सर्व एव महारथाः अस्माकं तु विशिष्टाये अस्माकं तु विशिष्टाये तान्निबोधद्विजोत्तम तानि बोध द्विजोत्तम नायका मम सैन्यस्य नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते संज्ञार्थं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च सौमदत्तिस्तथैव च अन्ये च बहवः शूराः अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकं अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितं बलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि भवन्तः सर्व एव हि तस्य सञ्जनयन् हर्षं तस्य सञ्जनयन् हर्षं कुरु वृद्धः पितामहः कुरुवृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः सिंहनादं विनोद्योच्चैः शङ्खं दद्मौ प्रतापवान् शङ्खं दद्मौ प्रतापवान् ततः शङ्खाश्च भैर्यश्च ततः शङ्खाश्च भैर्यश्च पणवानकगोमुखाः पणवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्त सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मुलोऽभवत् सशब्दस्तु मुलोऽभवत् ततः श्वेतैर्हयैर्युक्ते ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः दिव्यौ शङ्खौ प्रदध्मतुः पाञ्चजन्यं हृषीकेशः पाञ्चजन्यं हृषीकेशः देवदत्तं धनञ्जय देवदत्तं धनञ्जयः देवदत्तं धनञ्जयः देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खं पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मावृकोदरः भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सह देवश्च नकुलः
सह देवश्च सुघोषमणिपुष्पकौ सुघोषमणिपुष्पकौ कास्यश्च परमेश्वासः कास्यश्च परमेश्वासः शिखण्डी च महारथः शिखण्डी च महारथः धृष्टद्युम्नो विराटश्च दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च द्रुपदौ द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सर्वस्य पृथिवीपते सौभद्रश्च महाबाहुः सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् शङ्खान् दद्मो पृथक् पृथक् सघोषोधार्तराष्ट्राणाम् सघोषोधार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् तुमुलो व्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः धनुरुद्यम्य पाण्डवः हृषीकेशं तदा वाक्यम् ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते इदमाह महीपते अर्जुन उवाच अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत रथं स्थापयमेच्युत यावदेतान्निरीक्षेऽहम् यावदेतान् निरीक्षेऽहम् योद्धुकामानवस्थितान् योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे अस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्षेऽहम् योत्स्यमानानवेक्षेऽहम् य एतेऽत्र समागताः य एतेऽत्र समागताः भारतराष्ट्रस्य दुर्बुद्धेः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः युद्धे प्रियचिकीर्षवः सञ्जय उवाच सञ्जय उवाच एवमुक्तो हृषीकेशः एवमुक्तो ऋषिकेशः गुडाकेशेन भारत गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति समवेतान् कुरूनिति तत्रापश्यत् स्थितान् पार्थः तत्र पश्यत् स्थितान् पार्थः पितॄनथ पितामहान् पितॄन् पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तदा पुत्रान् पौत्रान् सखींस्तदा पुत्रान् पौत्रान् सखींस्तथा पुत्रान् पौत्रान् सखींस्तदा श्वशुरान् सुहृदश्चैव स्वसुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टः कृपया परयाविष्टः विषीदन्निदमब्रवीत् विषीदन्निदमब्रवीत् अर्जुन उवाच अर्जुन उवाच
दृष्ट्वेमं स्वजनं कृष्ण दृष्ट्वेमं स्वजनं कृष्ण दृष्ट्वेमं स्वजनं कृष्ण दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितं युयुत्सं समुपस्थितं सीदन्ति मम गात्राणि सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् गाण्डीवं संसते हस्तात् त्वक्चैव परिदह्यते त्वक्षैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः भ्रमतीव च मे मनः भ्रमतीव च मे मनः भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि निमित्तानि च पश्यामि विपरीतानि केशव विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च न च राज्यं सुखानि च किन्नो राज्येन गोविन्द किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितन्नः येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगाः सुखानि च राज्यं भोगा सुखानि च त इमेव स्थिता युद्धे त इमेव स्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च प्राणां त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः आचार्यः पितरः पुत्राः तथैव च पितामहाः तदैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः मातुलः श्वशुरः पौत्राः श्यालाः सम्बन्धिनस्तदा श्यालाः सम्बन्धिनस्तदा श्यालाः सम्बन्धिनस्तथा श्यालाः सम्बन्धिनस्तदा एतान्न हन्तुमिच्छामि एतान् हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन घ्नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य अपि त्रैलोक्यराजस्य हेतोः किन्नु महीकृते हेतो किं नु महीकृते निहत्य धार्तराष्ट्रान्नः निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्याज्जनार्दन का प्रीतिः स्यात् जनार्दन पापमेवाश्रयेदस्मान् पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः हत्वैतानाततायिनः तस्मान्नार्हा वयं हन्तुम् तस्मान्नार्हा वयं हन्तुम् धार्तराष्ट्रान् स्वबान्धवान् धार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव सुखिनः स्याम माधव यद्यप्येतेन पश्यन्ति यद्यप्येतेन पश्यन्ति लोभोपहतचेतसः लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयमस्माभिः कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् पापादस्मान् निवर्तितुम् कुलक्षयकृतं दोषं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन प्रपश्यद्भिर्जनार्दन कुलक्षये प्रणश्यन्ति कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः कुलधर्माः सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् धर्मे
नष्टे कुलं कृष्णम् अधर्मोऽभिभवत्युत अधर्मोऽभिभवत्युत अधर्माभिभवात् कृष्ण अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः जायते वर्णशङ्करः संकरो नरकायैव शङ्करो नरकायैव कुलघ्नानां कुलस्य च कुलज्ञानां कुलस्य च पतन्ति पितरो ह्येषां पतन्ति पितरो येषां लुप्तपिण्डोदकक्रियाः लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैः कुलघ्नानां दोषैरेतैः कुलज्ञानां वर्णसङ्करकारकैः वर्णशङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः उत्स्याद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः कुलधर्माश्च शाश्वताः उत्सन्नकुलधर्माणाम् उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन मनुष्याणां जनार्दन नरके नियतं वासः नरके नियतं वासः भवतीत्यनुशुश्रुमा भवतीत्यनुशुश्रुमा अहो बत महत्पापम् अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयम् कर्तुं व्यवसिता वयं यद्राज्यसुखलोभेन यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः हन्तुं स्वजनमुद्यताः यदि मामप्रतीकारम् यदि मामप्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युः धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत् तन्मे क्षेमतरं भवेत् सञ्जय उवाच सञ्जय उवाच एवमुक्त्वार्जुनः सङ्ख्ये एवमुक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत् ततोपस्थोपाविशत् विसृज्य सशरं चापं विसृज्य सशरं चापं शोकसंविघ्नमानसः शोकसंविघ्नमानसः ॐ तत्सदिति तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः प्रथमोऽध्यायः సాక్షాత్తు తను పరమాత్మగా ప్రకటించుకుని అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించడం కోసం చేసిన కర్తవ్యోపదేశం భగవద్గీత అని చెప్పుకున్నాం. అయితే ఇందులో ప్రధానంగా మనం కాస్త ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళనో లేదా కాషాయం కనపడితేనో మనం సాధారణంగా అయ్యా మీరు భగవంతుడితో సమానం లేదా భగవాన్ అని మాట్లాడేస్తున్నాం మనం. కానీ కృష్ణుడు భగవాన్ అయినప్పుడు ప్రతి ఒక్కడూ భగవానుడే అవుతాడా అనేది పెద్ద ప్రశ్న. ఎవరిని భగవాన్ అనాలి, ఎవరిని భగవంతుడు అనాలి, భగవంతుడికి ఉండే అర్హతలేమిటి, క్వాలిఫికేషన్ ఏమిటి, భగవంతుడు అని అనిపించుకోవడానికి క్వాలిఫికేషన్ ఏమిటి అని అంటే దాన్ని విష్ణు పురాణం చెప్తుంది చాలా అతి స్పష్టంగా. ఎవరిని పడితే అంటే ఇది మనం తెలుసుకుంటే లౌకికంగా సంచరించే వాళ్ళని, లౌకిక కర్మలు చేసేవాళ్ళని లేదా మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళని టక్కున మనం భగవాన్ అని మనం మాట్లాడే అవకాశం ఉండదు, తొందరపడి మనం మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎవరిని భగవంతుడు అంటాడంటే, ఎవరిని భగవంతుడు అని అనాలిటంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశశ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ. భగము అని ఆరింటికి పేరుట. ఈ ఆరు ఏమిటంటే ఐశ్వర్యస్య,
ఐశ్వర్యం అంటే విభూతి లేక మహిమాతిశయము అని. అంటే అత్యున్నతమైన శక్తివంతుడు ఎవరైతే ఉంటాడో వాణ్ణి మాత్రమే భగవంతుడు అనాలి. భగవంతుడికి ఉన్న మొదటి క్వాలిఫికేషన్ ఐశ్వర్యస్య, రెండవది సమగ్రస్య, సమగ్రత్వం. ఇంతకంటే సంపూర్ణత్వం మనకి ప్రపంచంలో మనకి ఈ భూనభవంత్రాలలో ఎక్కడా కనిపించదనే సంపూర్ణత్వం కనుక ఉంటే ఆయన్ని మాత్రమే పరమాత్మ అనగలం. వీర్యస్య, వీర్యం అంటే అత్యున్నత అతిశక్తివంతుడైన బలవంతుడు. వీర్యం అంటే బలం అని అర్థం. అతి బలవంతుడు ఎవరైతే ఉంటాడో అల్టిమేట్, ఈ బలంలో కూడా అల్టిమేట్ నశించని బలం ఏదైతే ఉంటుందో ఆ బలానికి మాత్రమే వీర్యం అని పేరు. కాబట్టి ఐశ్వర్యస్య, సమగ్రస్య, వీర్యస్య, యశశ్రియ. కొన్ని చోట్ల ధర్మస్య అని కూడా మాట్లాడతారు వీర్యం బదులుగా. ధర్మం అంటే మిగతా మనం ఇందాక ప్రారంభంలో మాట్లాడుకున్నాం, మతం అంటే ఒక వర్గానికి చెందిందే. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో మిగతావన్నీ మతాలు, కానీ హైందవ జాతిలో మనం మాట్లాడుకుంటుంది మనం కూడా మతం అని మాట్లాడుకుంటున్నాం. అత్యంత దారుణం. మీరు అప్లికేషన్ ఫిలప్ చేయడానికి వచ్చేసరికి రిలీజియన్ అని అమాయకంగా వాడెవడో ఒక కొటేషన్ పెట్టేస్తే, కాలం పెడితే రిలీజియన్ అంటే హిందూ అనేస్తున్నాం. అసలు హిందూ రిలీజియనే కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. రిలీజియన్ అంటే మతం అని అర్థం. మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే అని అర్థం. హిందూయిజం ఏమిటంటే సనాతన ధర్మం. హైందవ తత్వం ఏమిటంటే దీని పేరు ధర్మం. ఈ ధర్మానికి సనాతన ధర్మం. మతాలన్నీ ఒకళ్ళ చేత సృష్టించబడినవి, ఒకళ్ళ చేత స్థాపించబడినవి. జాగ్రత్తగా వినండి మిత్రులారా. కాబట్టి దేన్ని పడితే దాన్ని మతం అంటానికి వీల్లేదు. ఒకరి చేత స్థాపించబడింది మతం. కానీ హిందూయిజం కూడా, హిందూ మతం కూడా దీన్ని కూడా మతమే అందామా అని అంటే ఎవరు స్థాపించారో ఒకసారి చెప్పండి. ఒకరి చేత స్థాపించబడింది కాదు, మనుషుల చేత స్థాపించబడింది కాదు. భగవద్గీతని ఎలా అయితే అపౌరుషేయము అని మాట్లాడుతున్నామో అలాగే వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, ఇలా ధర్మశాస్త్రాలు కానీ ఇవన్నీ పురుషులు అంటే మానవుల చేత సృజించబడినవి కాదు. సాక్షాత్తు మనం పరమాత్మని మాట్లాడము. భగవద్గీత అయితే మనం భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతోపదేశం చేసి 5048 సంవత్సరాలు అయింది. అంటే చూడండి, వేరేస్ అప్పటికి ప్రపంచంలో ఏ ఇతర మత ఆవిర్భావం జరగని కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేస్తే అలా చేసిన భగవద్గీతని మత గ్రంథం అని, అలా గీతోపదేశం చేసిన గీతాచార్యుడిని హిందూ మతస్థుడని ట్యాగ్ వేయడం ఎంత దారుణం అది. దీన్ని ఏమనాలి? ఈ హైందవ తత్వాన్ని సనాతన ధర్మం. సనాతనం అంటే నిత్యమైనది, శాశ్వతమైనది. అది ఎప్పటిదో తెలియదు, ఎప్పుడు ఆవిర్భవించిందో తెలియదు, కానీ ఈ సృష్టిలో ఉన్నంతకాలం ఉంటుంది. అంటే శాశ్వతమైనది, నశించనిది ఏదైతే ఉంటుందో దాని పేరు సనాతనము అన్నాం. కాబట్టి ఈ ధర్మానికి ఉన్న పేరు ఏమిటంటే ధ్రియతే అనేన ఇది ధర్మ. ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరించటం వల్ల సుఖం కలుగుతుందో అట్టి పని పేరు, అట్టి మార్గం పేరు ధర్మము అని అర్థం. ధర్మం అంటే అదేనర్థం. కాబట్టి అలాంటి ధర్మాత్ముడి అంటే తను ఏది మాట్లాడితే ప్రపంచ మానవాళి భలే చెప్పాడరా, అద్భుతం ఇది, దీన్ని ఫాలో అయిపోవాల్సిందే, దీన్ని అనుసరించాల్సిందే, దీన్ని ఆచరించాల్సిందే, ఇలా ఇంకొకడు ఎవడో చెప్పడు అని అనిపించుకుంటాడో వాడే పరమాత్మ. కాబట్టి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, ఇవాళ కూడా మళ్ళీ శ్రీకృష్ణుడు ఎలా అయితే లెక్చర్ పేరుతో చెప్పిందే మరొక రూపంలో చెప్తాడో మనం చెప్పింది మరొకసారి పునశ్చరణ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉందాం మధ్య మధ్యలో. అలా ఐశ్వర్యస్య, సమగ్రస్య, వీర్యస్య, ధర్మస్య, యశశ్రియ, ధర్మస్య. పరమాత్ముడు ఏది చెప్తే ఆ మార్గం ప్రపంచంలో ప్రతి ఒక్కడూ రాగద్వేషాలకు అతీతంగా అనుసరించవలసిందే. కాబట్టే ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, నా వ్యక్తిగత అనుభవం ఏమిటంటే అబ్దుల్ కలాం, భారతదేశానికి మాజీ దివంగత రాష్ట్రపతి, భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాం సంపూర్ణ భగవద్గీతని వినడానికి మా ప్రాంగణంలోకి ఆయన్ని ఆహ్వానించినప్పుడు కొన్ని శ్లోకాలు పర్టికులర్గా ఆయన అడిగి పాడించుకున్న తర్వాత ఆయన అభిప్రాయం, అత్యద్భుతమైన అభిప్రాయం చెప్పాడు. మిత్రులారా, ఏమన్నారో తెలుసా? భగవద్గీత చదివితే మన జీవితంలో ఉన్న సందేహాలు, అనేక సందర్భాల్లో మనని ఆవరించే సందేహాలు కానీ లేదా స్ట్రెస్ కానీ పోతుంది అని మొదటి మాట. రెండో మాట ఏమన్నాడంటే, నాకు స్ఫూర్తినిచ్చి నన్ను అత్యంత శక్తివంతంగా లక్ష్యం వైపుకి నడిపించేంత స్ఫూర్తినిచ్చిన 3 విశిష్టమైన గ్రంథాలలో మొదటిది భగవద్గీత అన్నాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం.
ఎవరు మాట్లాడితే అది దేశకాల జాత్యాదులకు అతీతమై శాశ్వతమవుతుందో అట్టి ప్రవచనం పేరు, అట్టి ప్రసంగం పేరు, అట్టి బోధ పేరు భగవద్గీత. అయితే ఇది మనం ఒక మతంలోకి వెళ్ళిపోతున్నామా అనే ఆలోచన లేకుండా, సార్వజనీనత లేకపోతే భగవద్గీత సార్వజనీన గ్రంథం కాకుండకపోతే ఇది నేను ఇన్స్పైర్ అయ్యాను అని అబ్దుల్ కలాం లాంటి మహాత్ముడు అనే అవకాశం లేదు మిత్రులారా. అట్లా ప్రపంచంలో పాశ్చాత్యుల్ని అనేకుల్ని మీరు చూడండి, భగవద్గీత ఒక్కసారి మీరు చదవటం ప్రారంభిస్తే, అర్థం చేసుకోవటం ప్రారంభిస్తే, ఆచరించడం ప్రారంభిస్తే దాని పవర్ ఎంత ఉంటుందో ఒక్కసారి మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళనో లేదా మీరు మాట్లాడుతుంటే వినేవాళ్ళనో మీరు ప్రత్యక్షంగా చూడగలరు మిత్రులారా. ఉత్తమ గ్రంథానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ఏమిటంటే, ఒక్కసారి చదవడానికి అందులోకి మీరు తొంగి చూస్తే మిమ్మల్ని అది వదిలిపెట్టకూడదు, మిమ్మల్ని ఉత్తమ లక్ష్యం వైపుకి తీసుకెళ్లేంత వరకు వదిలిపెట్టకూడదు. అలాంటిదే ఉత్తమ గ్రంథం, ఉత్తమోత్తమైన గ్రంథం. కాబట్టి అలాంటిది పరమాత్మే మాట్లాడితే దాని ఉత్తమంతో మనం సరిపెట్టగలమా? అతి పవిత్రమైన గ్రంథం. మీరు చూడండి, మిగతా మతాలన్నీ మీ పవిత్ర గ్రంథం ఏమిటంటే ఒకటి 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 అలాగే చెప్తారు. కానీ హైందవులని సనాతన ధర్మ మార్గంలో సంచరించే వాళ్ళని మీ పవిత్ర గ్రంథం ఏమిటని అడగండి. ఒకటి కాదు, మనకి మన 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 సనాతన ధర్మంలో రచించబడి జనబాహుళ్యానికి అందించబడిన ప్రతి గ్రంథము వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, అలాగే భగవద్గీత, ప్రస్థానత్రయం అన్నీ ప్రతి ఏ గ్రంథం ఏ శాస్త్రం ప్రపంచానికి అందించినా కూడా అది ముఖ్యంగా భారతీయులకి, ముఖ్యంగా హిందువులకి అది ప్రామాణిక గ్రంథమే. కాబట్టి ఒకదాంతో సరిపెట్టే అవకాశం లేదు. మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా శంకరాచార్య అనే మహాత్ముడు మనల్ని ఉద్ధరించడం కోసం అందులోంచి టీచర్ లాగా మనల్ని కరుణించి మనకి 700 శ్లోకాలు విడిగా తీసి మనందరికీ ఇచ్చి మనల్ని ఉద్ధరించడం కోసం చదవండి, ఆలోచించండి, సాధన చేయండి, ఆచరించండి, మీ జన్మలను చరితార్థం చేసుకోండి అని మనకు అందించిన ఈ భగవద్గీతలో ఇవాళ మనం ఒక్కసారి దాన్ని పూర్తి చేసుకోవాలి కదా. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశశ్రేయ. ఆ కీర్తి మామూలు కీర్తి కాదు. కృష్ణ పరమాత్మ అంటే దానికి ఒక కాలానికి ఎల్లలు లేవు. మతాలు ఆవిర్భవించని కాలంలో పుట్టిన భగవద్గీతని మన మత గ్రంథం ఎలా అనుకోకూడదో, కృష్ణుడు మీరు చూడండి, ఇది కేవలం అర్జునుడికి మాత్రమే ఉపదేశించిందా? కాదు. ఇది కేవలం ద్వాపరయుగానికి మాత్రమే పరిమితమైందా? కాదు. ఇవాల్టి వరకు దీన్ని చదువుతున్నామంటే ప్రపంచవ్యాప్తంగా భగవద్గీతలో ఇప్పటి వరకు వచ్చిన భాష్యాలు, ప్రపంచంలో ఏ గ్రంథానికి ఇన్ని వేలాది భాష్యాలు రాలేదంటే ఎంత గొప్ప గ్రంథమై ఉంటుంది. రెండవది, ప్రతి మనిషి భగవద్గీత చదువుతున్నప్పుడు ప్రతి మనిషి వాడి మానసిక పరిణితిని బట్టి, ఒక్కొక్క స్థాయిని బట్టి ఒక్కో రకంగా అర్థమై మన జన్మల్ని చరితార్థం చేస్తుంది. అందుకనే ప్రారంభ దశ నుంచే భగవద్గీత ఏమిటి అసలు? డ్యూటీ, అంతే కదా, కర్తవ్య బోధ. పిల్లలకి ముఖ్యంగా మీ డ్యూటీ ఏమిటో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన 18 అధ్యాయాల భగవద్గీత అంటే ఏమిటంటే, డ్యూటీలో ఉన్న బ్యూటీ ఏమిటో కృష్ణుడు అర్జునుడికి చెప్పడానికి చేసిన ప్రయత్నమే భగవద్గీత. ఏ పనైతే చేయడానికి వచ్చి ఆ కర్తవ్యాన్ని విస్మరించి కర్తవ్య విమూఢుడై నేను ఈ పని చెయ్యను అని అన్న అర్జునుణ్ణి వాడికి తలంటి పోసి కృష్ణుడు ఓపెన్ చేసిన 18 అధ్యాయాల పేరే భగవద్గీత. మహాకవి శ్రీశ్రీ అంటాడు, ఎవడు లోకానికి ఒక జీవితకాలంలో లోకానికి ఏ పని చేయకుండా జీవితం కేవలం తన కోసమే అన్నట్టుగా ఎవడైతే బతుకుతాడో, ఎవరైతే తనకు ఉపయోగపడ్డారో వాళ్ళందరినీ మర్చిపోతూ లోకానికి ఏమీ చేయకుండా మరణించటంతోనే మరణిస్తాడో, మరణించిన తర్వాత వాడినెవరూ గుర్తుపెట్టుకోలేని విధంగా బతుకున్న కాలంలో జీవితం గడుపుతాడో వాడిని ఉద్దేశించి అంటాడు, రేయ్ నీది ఒక బతుకేనా కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలె. అయితే జంతువునాం నరజన్మ దుర్లభం అంటే మొత్తం ఈ 84 లక్షల రకాల జీవరాశుల్లో 84 లక్షల రకాల జీవరాశుల్లో కనిపించని పరమాత్మ ఉనికిని గుర్తించి గ్రహించి చేరుకోగలిగే జ్ఞానం మనిషి ఒక్కడికే ఇచ్చినప్పుడు ఆ జ్ఞానం గురించి కూడా మనం ఆలోచించాలా? లేకపోతే పొద్దున్న 7 గంటలు లేచిన తర్వాత రాత్రి 9 గంటలు 10 గంటల తర్వాత ఇంటికి వచ్చి ఇవాళ నాకేమిటి, ఎంత సంపాదించాం, ఇదే లైఫా? చూడండి, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ లెవెల్ ఏమిటో మనకు తెలిసేంత వరకు ఉన్న లెవెలే అల్టిమేట్ అనుకుంటాం. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటో చెప్తుంది భగవద్గీత. ఈ అర్జున విషాద యోగంలో ఎందుకు ఈ పేరు పెట్టాడు? అర్జున విషాద యోగం ఏమిటి? అర్జునుడు ఏడుస్తుంటే యోగం అని పేరు పెట్టేశాడేమిటి?
మన ప్రతి అధ్యాయం చివరిలో ప్రతి అధ్యాయానికి ఒక టైటిల్ ఉంటుంది. అర్జున విషాద యోగము, కర్మయోగము, సాంఖ్యయోగము, జ్ఞానయోగము, మోక్ష సన్యాస. ఈ యోగం యోగం అంటే ఏమిటి? అది చిన్న చిన్న పదాలు. యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? ఈ జీవాత్మ పరమాత్మతో కలయిక. ఏమిటి కలయిక? ఎందుకు ఈ కలయిక అంటే, ఎవరి నుంచైతే ఈ సకల సృష్టి జరిగిందో, అల్టిమేట్గా ఆ పరమాత్మ అనుగ్రహం పొందటం అనే స్థితిని మనం చేరుకోవటం అనే దాన్ని మోక్షము అంటాం. అల్టిమేట్గా అంతే. ఉదయం పొద్దున్న లేస్తున్నాం, మనం ఆఫీస్కి వెళుతున్నాం, లేదా ఇతర పనులకు వెళ్తున్నాం, మీరు కాలేజీలకు వెళ్తున్నారు, స్కూల్స్కి వెళ్తున్నారు. నేర్చుకోవాల్సింది నేర్చుకుని, సంపాదించాల్సింది సంపాదించి, కర్తవ్యాన్ని ఆచరించవలసింది ఆచరించి తిరిగి మనం ఎక్కడికి వస్తున్నాం? మళ్ళీ ఇంటికే వస్తున్నాం. ఇది ఒక జన్మకి సంబంధించింది. బయటికి వెళుతున్నాం, తిరిగి ఇంటికి వస్తున్నాం. ఇది రెగ్యులర్ లైఫ్లో ఉండే యాక్టివిటీ. కానీ మనం మరణించిన తర్వాత ఇంకో జన్మ ఎత్తుతున్నాం. ఆ ఇంకో జన్మకి సంబంధించిన కన్ఫర్మేషన్స్ అవన్నీ తర్వాత అధ్యాయాల్లో చెప్తాడు పరమాత్మ. అసలు జన్మ అంటే ఏమిటి, జన్మ ఉందే లేదా, ఈ డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ జీవితంలో ఎలాంటి సందేహం ఉన్నా ఆ సందేహాన్ని భగవద్గీత నివృత్తి చేస్తుంది. లేకపోతే గాంధీ మహాత్ముడు ఈ నిరంతరం భగవద్గీత చేతిలో పట్టుకుని తిరిగే అవకాశం లేదు. కాబట్టి అర్జునుడు ఆ యోగం అంటే యుజ్యతే ఇది యోగం అంటే కలయిక. జీవాత్మ పరమాత్మతో కలయటమే కలయిక. మిగతావన్నీ యోగాలు కాదు. ఏ ఇద్దరు కలిస్తే అది యోగం కాదు. ఇద్దరు దొంగలు కలిస్తే అది యోగం కాదు. అయితే ఇద్దరు వ్యక్తులు కలిస్తే, ఎవరు లోకక్షేమం కోసం ఏ ఇద్దరు వ్యక్తులైతే కలుస్తారో ఆ ఇంటెన్షన్తో కలిస్తే మాత్రం ఖచ్చితంగా అది యోగమే. దాన్ని సత్సంగం అంటాడు శంకరాచార్య. అంటే మంచి స్నేహితులతో మనం ఎప్పుడు స్నేహం చేయాలి, మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, మంచి ఐడియాలజీ ఉన్న వాళ్ళతో స్నేహం చేయాలి. స్నేహితుల్లో రెండు రకాలు. అటు వెళ్తే ఏమొస్తుందిరా, ఇటురా, ఇద్దరూ అదే మాట అంటారు. ఒకడేమో పబ్కి తీసుకెళ్తాడు, బార్కి. ఇంకొకడేమో గుడికి తీసుకెళ్తాడు. చాగంటి వారో, గరికపాటి వారో, సామవేదం వారో, లేదా భక్తి ఛానల్ ముందో కాసేపు కూర్చో, మంచి కార్యక్రమం వస్తుంది, భలే చెప్తున్నారు, అది వింటే మనం ఏదో ఒకటి చేద్దాం, ఇంతకు ముందు చేయింది అలా చెప్పేవాడు, అలా సూచించేవాడు ఇంకొక స్నేహితుడు. కాబట్టి ఎలాంటి స్నేహితుల దగ్గరికి వెళితే మనకి కిక్ వస్తుందో, పాలు కళ్ళు రెండు ఒకే రకంగా ఉంటాయి. పాలు తాగితే ఏమొస్తుంది? శాశ్వతమైన ఆరోగ్యం వస్తుంది. కళ్ళు తాగితే ఏమొస్తుంది? తాత్కాలికమైన కిక్ వస్తుంది. రెండూ ఒకటే రంగులో ఉంటాయి. కానీ వాటిని ఎంచుకోవటం అనేది మన సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఆ సంస్కారం భగవద్గీత మనకి పుష్కలంగా అందిస్తుంది. అందుకని కాబట్టి అర్జున విషాద యోగము. అర్జునుడు ఏడిస్తే యోగం అనేసాడు ఏమిటి? ఈ ఏడుపుకి రెండు రకాల కారణాలు మిత్రులారా. మామూలుగా ఈ ఏడుపు వాడి ఏడుపు వాడిది అని మాట్లాడుతుంటాం కదా మనం. ఈ ఏడుపులో రెండు రకాలు ఏమిటంటే, మామూలు సాధారణమైన జనం ఏడిస్తే దానికి రెండు కారణాలు. మనందరం ఏడిస్తే రెండు కారణాలు ఉంటాయి. దానికి ఏమిటంటే, ఇన్ జనరల్గా దానికి ఏమిటంటే, ఒకటి మనకు లేదని, రెండవది పక్కనాడికి ఎక్కువ ఉందని. అసలు ఇదే గొడవ ప్రపంచం అంతా. మీరు చూడండి, మీకంటే ఎప్పుడు 10 సంవత్సరాలు వెనకొచ్చాడు వాడు, చూడండి ఎంత బిల్డింగ్ కట్టాడో, ఎన్నంతస్తులు కట్టి ఎంత లేపేస్తాడు. ఏసీబీ వాడు వచ్చాడంటే లేపేయడమే. ఇలా కంపేర్ చేయటం వల్ల వీడు లంచాలకి అలవాటు పడి, ఎందుకు ఈవిడ బాధ భరించలేకుండా ఉన్నాం, అర్జెంటుగా ఒక పెద్ద వడ్డానో పెద్ద నగో చేయించి ఆవిడకి ఇస్తే తప్ప, లేదా ఒక ఫ్లాట్ ఇస్తే తప్ప, లేదా అక్కడెక్కడో 10 ఎకరాలు కొనిపెడితే తప్ప ఆవిడ్ని మనం కంట్రోల్ చేయలేము, లేదా ఆవిడ్ని సంతోష పెట్టలేము అనే మార్గంలో కనుక ఒక్కసారి తప్పితే, చూడండి మిత్రులారా, చాలా చోట్ల నీ శాలరీ 50,000 కదా, ఇవాళ 1,50,000 తీసుకొచ్చావు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఎలా వచ్చింది నీకు అని భార్యలు అడక్కపోవటం వల్లే లంచగొండులు ఎక్కువ అవుతున్నారు. మొట్టమొదటి సెన్సార్ ఆఫీసర్ ఇంట్లో స్త్రీ అయి ఉండాలి, భార్య అయి ఉండాలి. అలా లేకుండా ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు, వాడి డ్యూటీ, నాకు అనవసరం, అది తీసుకురా రేపు ఓ 25 కోట్లు అందనుకోండి. ఆ 25 కోట్ల కోసం వాడు ఉద్యోగంలో లంచం ప్రారంభిస్తే దీని ప్రభావం ఒక్క కుటుంబానికి పరిమితం కాదు మిత్రులారా. దానివల్ల సమాజం, దానివల్ల దేశం, ఇవాళకి 70 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశం ఇంకా గ్రోయింగ్ స్టేజ్లోనే ఉంది అంటే దానికి రెండు ప్రధానమైన కారణాలు. ఒకటి స్వార్థం, రెండవది లంచం. సో దీన్ని భగవద్గీత అనే ఓరియంటేషన్ క్లాస్ జీవిత ప్రారంభ దశలోనే కనుక చెప్పగలిగితే, నేర్చుకోగలిగితే, ఆచరింప చేయగలిగితే, ఈ దశ నుంచే, ఈ విద్యార్థుల నుంచే మీకు చూడండి, లెక్కల్లో ఎన్ని వచ్చినాయి అని అడుగుతున్నారు, మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి, ఫిజిక్స్లో ఎన్ని వచ్చినాయి, కామర్స్లో ఎన్ని వచ్చినాయి, కెమిస్ట్రీలో ఎన్ని వచ్చినాయి అని మాట్లాడుతున్నారు. క్యారెక్టర్లో, కాండక్ట్లో ఎన్ని వచ్చినాయి అని అడిగే పరిస్థితి ఎక్కడన్నా ఉందా?
అలా ఉండాలి అంటే భగవద్గీత నేర్పించవలసిందే పిల్లలకి. అందుకనే భక్తి టీవీ చేస్తున్న, భక్తి టీవీ ఒక కార్యక్రమంలాగా నరేంద్ర చౌదరి గారు కానీ రమాదేవి గారు కానీ అన్నప్పుడు దీన్ని ఉద్యమంలాగా తీసుకెళ్లాలండి. భగవద్గీత అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి, అన్ని దేశాల వాళ్ళకి, దేశ కాల జాత్యాదులకు అతీతంగా వయో వర్గ లింగ విభేదాలకి తావు లేకుండా భగవద్గీతని బోధించటం భారతీయుల కర్తవ్యం. అయితే ఎస్పెషల్లీ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్, జీవితంలో తర్వాత జీవితం అద్భుతంగా ఉండాలంటే ముందే పునాది గట్టిగా పడాలి. ఆ పునాది రాయే భగవద్గీత. కాబట్టి ఇంకొకడు పక్కనవాడు వాడికి మనకు లేదని, పక్కన వాడికి ఎక్కువ ఉందని మన ఏడుపు అయితే, మహాత్ముల ఏడుపు మామూలు ఏడుపు కాదు మిత్రులారా. మహాత్ములు ఏడిస్తే జాతి పంట పండుతుంది. దానికి ఉదాహరణే ఎవరు ఏడ్చారు ఇక్కడ? అర్జునుడు ఏడ్చాడు. ఏమని? మామూలుగా ఏడవల, నాకేమిటి అని ఏడవల. యుద్ధరంగంలోకి వచ్చాడు. యుద్ధరంగంలో ప్రతిపక్షంలో తన వారందరినీ చూచి అర్జునుడు చాలా విషాదం పొందాడు. ఈ విషాదానికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, యుద్ధంలో తన వాళ్ళందరూ నశిస్తారనేది అర్జునుడి విషాదానికి మొదటి కారణం అయితే, రెండవ కారణం తానే వీళ్ళందరినీ చంపడం అధర్మం కదా అనే మాయలో పడిపోయాడు, అనే అజ్ఞానంలో పడిపోయాడు, అనే మోహంలో పడిపోయాడు. ఈ మోహంలో ఉండగా అతను ఏమనుకున్నాడంటే, చిచి ఇట్లా వీళ్ళందరినీ చంపేసి ఆ చంపిన నెత్తుటి కూటితో రాజ్యాన్ని భోగించడం కంటే వీళ్ళందరినీ చంపకుండా భిక్షం ఎత్తుకునైనా బతకటం మేలనిపిస్తోంది నాకు. ముల్లోకాల రాజ్యాన్ని కూడా తృణప్రాయంగా భావించే నాకు జస్ట్ ఈ భూమండలం మీద ఉన్న వీళ్ళందరినీ చంపి ఏంటి నేను రాజ్యం ఏలేది అనే 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 బాధ తీవ్రమైపోయింది. కాబట్టి అతని ఇలా చంపడం ధర్మమేనా? ఈ ధర్మం కోసం తీవ్రంగా పరితపించిన అర్జునుడిలో వైరాగ్య భావన, ధర్మ జిజ్ఞాస, తీవ్ర పరితాపము ఇవన్నీ జ్ఞాన ప్రాప్తికి, భగవదైక్యానికి దారితీయటం వల్ల అర్జున విషాదం కూడా ఒక యోగంగా వర్ణించబడింది మిత్రులారా. కాబట్టి అలాంటి యోగి అయిన మహాత్ముడికి, అర్జునుడికి కూడా మనం అందరం నమస్కారాలు చేస్తూ, ఒక అర్జునుడే కాదు, అర్జునుడు ఏడిస్తే మన పంట పండింది, మన వల్లో భగవద్గీత వాలింది, శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించింది. అలాగే శ్రీరాముడు విలపిస్తే వశిష్ఠ మహాముని యోగ వాసిష్టం పేరుతో ఆయనకు ఉపదేశించిన ఆ మహోత్కృష్టమైన గ్రంథం రాముడు ఏడవటం వల్ల మన పంట పండి మన చేతిలో యోగ వాసిష్టం అనే గ్రంథం ఉంది. అలాగే పరీక్షిత్తు మహారాజు విలపించటం వల్ల శుక మహర్షి ఆయనకు ఉపదేశించిన భాగవతం అనే మహోత్కృష్టమైన గ్రంథం మన ఒళ్ళో పడింది. చూడండి, ఏడ్చిన వాళ్ళు ఒకళ్ళు, పంట పండింది మనకి. కాబట్టి మహాత్ములు విలపించడం వల్ల దాని స్థితి లోక కళ్యాణం కోసం. మనం ఏడిస్తే స్వకల్యాణం కోసం, మహాత్ములు ఏడిస్తే అది లోక కళ్యాణం కోసం. కాబట్టి ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఉభయ సేనలందలి ప్రధాన వీరుల పరిగణనము. మనం ఏ పని చేసినా ఒక క్లారిటీ ఉండాలి. అధ్యాయంలోకి టక్కున లోపలికి వెళ్ళిపోకుండా ఆ ధర్మక్షేత్రేకు, ఏమిటి ధర్మక్షేత్రే, అసలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది భగవద్గీత పట్ల చాలామందికి ఒక ప్రాథమిక అవగాహన కూడా లేదు. కౌరవులు పాండవులు తెలుసు కదా, వాళ్ళిద్దరి మధ్య యుద్ధ సన్నాహాలు మొదలైనాయి కదా. డిసైడ్ అయ్యే ముందు ద్రుపదుడి పురోహితుడిని రాయబారిగా పంపించారు. ఎక్కడి నుంచి? పాండవుల వైపు నుంచి. కౌరవులు అంగీకరించలేదు. అక్కడి నుంచి కౌరవుల నుంచి సంజయ రాయబారం నడిచింది. అది పాండవులకి అంగీకార యోగ్యం కాలేదు. ఫైనల్గా ఇక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్మే కృష్ణ రాయబారం, చాలా సినిమాలు చూసాం కదా, సినిమాలు నాటకాలు చూసాం కదా, కృష్ణ రాయబారం నడిచింది. దుర్మార్గులు దుష్టులు వాళ్ళకి బుద్ధి ఎప్పటికీ ఎంత జ్ఞానోపదేశం చేసినా చెలించదు. గుర్తుపెట్టుకోండి, నిరంతరం పానకంలోనే మునిగి ఉన్నప్పటికీ గరిటికి ఆ తీయదనం తెలియనట్టే. నిరంతరం జ్ఞానుల మధ్యలోనే ఉన్నప్పటికీ మూర్ఖుడు ఆ జ్ఞానాన్ని గ్రహించలేడు. అలాంటి వాడు దుర్యోధనుడు. ఒప్పుకోలేదు. నేను సూదిమొన వాళ్ళు పాపం 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసి వచ్చిన తర్వాత మీ రాజ్యం మీకు ఇస్తానని చెప్పి మాట తప్పి ఇప్పుడు సూదిమొన మోపేంత భూమిని కూడా ఇవ్వను అన్నప్పుడు, ఇంతమంది రాయబారాలు చేసినా కూడా అతను అంగీకరించినప్పుడు, అప్పుడు వేదవ్యాస మహర్షి కన్ఫర్మ్ అయిపోయినప్పుడు, యుద్ధం కన్ఫర్మ్ అయిపోయింది, అప్పుడు వేదవ్యాస మహర్షి వచ్చి ఒక్కసారి యతో ధర్మస్తతో జయ, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చెప్పండి, యతో ధర్మస్తతో కృష్ణ.
ततो धर्मस्तथा कृष्णः यतो धर्मस्ततो कृष्णः यतो धर्मस्ततो कृष्णः यतो కృష్ణస్తతో జయః. यतो कृष्णस्ततो जयः. భారతం అంటే భారతానికి జయము అని పేరు. భారతం అంటే పంచమ వేదం. భారతానికి జయము అని ఒక పేరుంది. అలాగే భారతంలో మధ్యలో ఉన్న భగవద్గీతకు కూడా జయము అని పేరు ఉంది. భగవద్గీత చదివితే ఏమొస్తుంది? జయం. యుల్ బి సక్సెస్ఫుల్. అంటే చదవగానే సక్సెస్ఫుల్ అని కాదు అర్థం. దీని పరమావధి ఏమిటి? వినటం, ఆలోచించటం, ఆచరించటం, దాని ఫలితం పొందటం. భగవద్గీత చదవటం వల్ల, భగవద్గీత ఆచరించటం వల్ల. కాబట్టి ప్రతి ఇంట్లోనూ, ప్రతి హిందూ ఇంట్లోనూ దయచేసి ఈ క్షణం నుంచి భగవద్గీత చదవని వాళ్ళు ఎవరన్నా, తర్వాత చదువుదాంలే అని పోస్ట్పోన్ చేసేవాళ్ళు ఎవరైనా, అవును మా ఇంట్లో కూడా ఉంది కాకపోతే పూజ గదిలో ఉంది అనేవాళ్ళు ఎవరైనా, భగవద్గీత నేను వింటుంటాను కానీ అదేదో శవాల దగ్గర వింటుంటానండి, అది ఎవరో పోయిన తర్వాత వేస్తుంటారు. అవును నాకు ఇప్పటికీ డౌటు, అంటే భగవద్గీత మనం రెగ్యులర్గా చదవచ్చు అంటారా లేదా శవాల దగ్గరే పెట్టాలంటారా? ఇలాంటి వాళ్ళందరి సంశయాలన్నీ భక్తి టీవీ ద్వారా పటాపంచలు చేస్తూ భగవద్గీత సర్వకాల సర్వావస్థలలో పఠించదగిన, ఆచరించదగిన ఉత్తమోత్తమమైన గ్రంథము. ఇందులో ఎట్టి సందేహము లేదు. దయచేసి మరొకటి, భగవద్గీతని జీవన గీతగా మాత్రమే ఉపయోగించండి. పిల్లల్ని మీరు పొద్దున్నే లేచి భగవద్గీత పెట్టారంటే దాని అర్థం ఏంటంటే తెల్లవారింది, పక్కన వాళ్ళు భగవద్గీత పెట్టారా అనే సంకేతం వెలువడాలి. కానీ భగవద్గీత వినిపిస్తుందంటే నాన్న ఒకసారి గోడ అవతలకి తొంగి చూడు, ఎవడో పోయి ఉంటాడు, ఎవడో లేచిపోయి ఉంటాడు. అట్లాంటి పరిస్థితుల్లో దయచేసి జీవన గీతని అలా మరణ గీతగా వాడకండి అని ప్రకటిస్తూ ఉభయపక్ష వీరుల శంఖధ్వనుల వర్ణనం ఈ అధ్యాయంలో ప్రధానంగా చెప్పబడింది. అలాగే ఇరుసేనల్ని అర్జునుడు పరిశీలించటం యుద్ధం చేసే ముందు, అలాగే మోహవ్యాకులుడైన అర్జునుని విషాద వర్ణనం ఈ అధ్యాయంలోని ప్రధాన అంశాలు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మం కోసం తీవ్రంగా పరితపించటం వల్ల, పరమాత్ముడు అనుగ్రహం కోసం ఏ మార్గంలో ప్రయాణిస్తే ఆ అనుగ్రహం పొందుతామో అది తెలియక తాత్కాలికమైన మోహానికి గురి కావడం వల్ల, పరమాత్ముడు ఆయన పక్కనే ఉండటం వల్ల, అర్జునుడి పక్కనే ఉండటం వల్ల శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం అనడంతో శ్రీకృష్ణ పరమాత్మ బోధ ప్రారంభం కాబోతుంది. అలాంటి స్థితిలో పరమాత్ముడితో యోగం అంటే కలయిక, పరమాత్ముడితో కలయిక కోసం తప్పించటం వల్ల అర్జునుడి విషాదం కూడా యోగం అయింది. అయితే దీనికి ముందు సంక్షిప్తంగా ఎక్కడ భగవద్గీత ప్రారంభమైంది? మహాభారతంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు ఉన్న జ్ఞాన సంహితని భగవద్గీత అని నామకరణం చేసి ప్రపంచానికి అందించిన శంకరాచార్యులు వారికి శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తూ 10 రోజులు యుద్ధం జరిగిన తర్వాత, యుద్ధం అందరికీ తెలిసిందే, ఈ రాయబారాలన్నీ పూర్తయిపోయిన తర్వాత యుద్ధం ప్రారంభమైన తర్వాత 10 రోజులు యుద్ధం జరిగిన తర్వాత భీష్మాచార్యుల వారు శిఖండిని అడ్డు పెట్టుకుని అర్జునుడు చేసిన యుద్ధంలో భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడగా ఆ వార్తని పరుగున ధృతరాష్ట్రుడి కొలువులోకి ప్రవేశించిన ధృతరాష్ట్రుడి ఆంతరంగికుడైన సంజయుడు, జయం జయము మహారాజా, శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు, భరతవంశీయులకు పితామహుడైన భీష్ముడు ఈ కురుక్షేత్ర సంగ్రామంలో శిఖండిని ముందుంచుకుని అర్జునుడు కోల్చగా అంపశయ్యపై ఉన్నాడు అనే వార్త ఎప్పుడైతే తెలియజేశాడో ధృతరాష్ట్రుడు ఖిన్నుడయ్యాడు, విచారగ్రస్తుడయ్యాడు, దుఃఖించాడు. మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే షాక్ అయిపోయాడు. అలాంటి స్థితిలో ధృతరాష్ట్ర మహారాజు ఆందోళన చెంది విలపించి అసలు అక్కడ ఏం జరిగింది, ఆయనకి చుట్టూతా ఎవరు ఒక రక్షణ కంచెగా ఎవరూ నిలబడలేదా, భీష్మ పితామహుడు పడిపోవడం ఏమిటి, ఏం జరిగిందో చెప్పు అని బాధపడి ఆందోళన చెందినప్పుడు అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆయన అడిగిన ప్రశ్న, జాగ్రత్తగా వినండి, ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్న కూడా భగవద్గీతలో 4 పాత్రలు ఉన్నాయి. సంజయుడు, ధృతరాష్ట్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు. ఈ 4 పాత్రల మధ్య జరిగే సంవాదం మొత్తం ధర్మం కోసమే తీవ్రంగా
పరితపించడం జరిగితే ధర్మం కోసమే అల్టిమేట్ ధ్యేయం ధర్మమే అయినప్పుడు ఇందులో ప్రతి వాక్యం మంత్రతుల్యమని మంత్రద్రష్టలు ముఖ్యంగా వ్యాస మహర్షి చెప్పిన నేపథ్యంలో ప్రతి శ్లోకము మంత్రతుల్యంగా భావించవలసిందిగా సర్వజన కోటిని అర్థిస్తూ ధృతరాష్ట్రుడు అంటున్నాడు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ 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 అంత బాధపడుతున్నాడు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమరసన్నద్ధులై చేరి ఉన్న నావారు పాండుపుత్రులు ఏమి చేసిరో తెలుపుము సంజయ. ఇక్కడే ధృతరాష్ట్రుడి సైకాలజీ మనకు అర్థమవుతుంది, ధృతరాష్ట్రుడి మనస్తత్వం అర్థమవుతుంది. ధృతరాష్ట్రుడు పాండురాజు, ఈ కథ అందరికీ తెలిసిందే. పాండురాజుకి 2 భార్యలు, కుంతి, మాద్రి. ధృతరాష్ట్రుడి భార్య గాంధారి. అయితే ధృతరాష్ట్రుడు పాండురాజు అన్నదమ్ములైనప్పుడు అన్నదమ్ముల బిడ్డలు తన బిడ్డలుగా ఒకరికొకరు భావించవలసిన నేపథ్యంలో కూడా అదే ధర్మమని తెలిసి కూడా ధృతరాష్ట్రుడు నావారు పాండుపుత్రులు, నా వాళ్ళు వేరు పాండుపుత్రులు వేరు అనే అహంకారంతో మమకారంతో అధర్మంతో అతను ప్రవర్తించడం అనేది అత్యంత దురదృష్టకరమైన విషయం. దానికి చాలా మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది అతను. కాబట్టి వ్యాస మహర్షి భగవద్గీతను, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన భగవద్గీతను గ్రంథస్థం చేస్తూ వినాయకుడిని ఆదేశించగా గ్రంథస్థం చేస్తూ ఆయన ఉపయోగించిన మొదటి పదం ధర్మం. ధర్మక్షేత్రే, క్షేత్రం అంటే శరీరం, ధర్మక్షేత్రం అంటే ప్రతి క్షేత్రంలోనూ క్షేత్రే ధర్మం కురు అంటాడు. మొత్తం భగవద్గీత సారాంశం అంతా ఈ ఒక్క పదంలో ఉంది. భగవద్గీత ప్రారంభం ధర్మం అనే పదంతో ప్రారంభమైతే భగవద్గీత చివరి పదం యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. మమ నేను, నా శరీరాన్ని ప్రతి ఒక్కడికి ఉద్దేశించి చెప్పబడింది గీత. నా శరీరాన్ని, నేను అనే ఈ శరీరాన్ని, ఈ క్షేత్రాన్ని ధర్మయుక్తం చేయటం వల్లే నీ క్షేత్రం, నీ శరీరం, నీ జన్మ సార్థకమవుతుంది అని చెప్పటం భగవద్గీత సంక్షిప్త సారాంశం మిత్రులారా. కాబట్టి స్టార్ట్ విత్ ధర్మ, ఎండ్ విత్ మమ. భగవద్గీత ఈ రెండిటి మధ్యలో ఉన్న జీవితాన్ని ధర్మయుక్తంగా, ధర్మబద్ధంగా ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరించటం వల్ల, సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మని ఆచరించటం వల్ల నీకు సుఖం కలుగుతుందో అట్టి పని, అట్టి మార్గం ధర్మము అని అర్థం. కాబట్టి అలాంటి ధర్మ మార్గంలో నడవవలసిన ధృతరాష్ట్రుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. అక్కడ ఏం చేశారో చెప్పు, నాకు చాలా ఆందోళనగా ఉంది అని వేసిన ధృతరాష్ట్రుడు సంధించిన మొదటి ప్రశ్నకు, ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానంగా సంజయుడు ఒక క్రికెట్ కామెంటరీ లాగా మొత్తం భగవద్గీత యుద్ధరంగంలో డే 1 నుంచి 18 రోజుల యుద్ధం జరిగితే ఆ 18 రోజుల యుద్ధంలో ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారో సంజయుడు కళ్ళకి కట్టినట్టుగా ధృతరాష్ట్రుడికి వివరించటమే భగవద్గీత. సంజయుడు లేకపోతే ప్రపంచానికి భగవద్గీత తెలిసి ఉండేది కాదు. భగవద్గీత ఉపదేశించబడింది 11వ రోజు. భగవద్గీత ప్రారంభం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం ప్రారంభించినప్పటికీ మిగతా లోకానికి తెలిసింది మాత్రం సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పటం వల్లే అనేది మనం కనుక గుర్తు చేసుకుంటే, ఒకసారి మనం దృష్టిలో ఉంచుకుంటే, ఈ పరమ ఉదాత్త ఇంతటి భగవద్గీత మన మధ్యలో ఉండటానికి కారణమైన మొదటి ప్రశ్నని వ్యాస మహర్షి దీన్ని కార్యసిద్ధి మంత్రంగా ప్రకటించాడు. ఈ ఒక్క ప్రశ్న వేయకపోతే పరమోత్కృష్టమైన శ్రీకృష్ణార్జున సంవాదాన్ని ఇంత ఒక ధర్మ మార్గంలో మనం నడిచేంత స్ఫూర్తి మనకి కలిగి ఉండేది కాదు. కాబట్టి అంతటికి మూల కారణమైన ఈ శ్లోకాన్ని మహామంత్రంగా మనం ప్రారంభంలోనే మాట్లాడుకున్నాం. అది పరమాత్మ మాట్లాడడం వల్ల మంత్రమైంది, మామూలు మనిషి మాట్లాడితే మాట అయి ఉండేది. కాబట్టి ఈ మంత్రాలన్నీ లౌకికమైన ప్రయోజనాల కోసం మనం వీటిని
వీటిని ప్రతిరోజు ఆచరించటం వల్ల, ప్రతిరోజు ఈ మంత్రాలని ఉచ్చరించటం వల్ల మనకి ఈ లౌకికమైన ఫలితాలు కూడా నెరవేరుతాయన్నది మహాత్ముల ఉవాచ. కాబట్టి ఒకసారి ఈ శ్లోకాన్ని, మంత్రతుల్యమైన భగవద్గీతలోని తొలి శ్లోకాన్ని ఒకసారి మనం ఉచ్చరిద్దాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అక్కడి నుంచి ప్రారంభించాడు సంజయుడు. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇక్కడ యుద్ధం ప్రారంభమవుతోంది. ఆ శ్లోకం ముఖ్యోద్దేశం ఏమిటి, అంతరార్థం ఏమిటి, ప్రపంచానికి ఏం చెప్పదలుచుకుంది అని విజ్ఞుడు ఆలోచిస్తాడు. అసలు ఈ శ్లోకంలో ఛందస్సు ఎలా ఉంది, ఇది ఎవరు రచించారు, అసలు నిజంగా జరిగి ఉంటుందా, అసలు కౌరవ పాండవ యుద్ధం నిజంగానే జరిగిందా? చాలామందికి పెద్ద చాలా మామూలు డౌట్లు కాదు ఇవి. దానికోసమే నాసా తీవ్రమైన పరిశోధన చేసి అసలు ఇవన్నీ జరిగినాయా అంటే గత ఒక 4-5 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం 312 ఫిబ్రవరి 17వ తేదీన శ్రీకృష్ణ పరమాత్మ తనువు చాలించాడని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించింది. దురదృష్టం ఏంటంటే ఎవడో చెప్తే కానీ మన విషయాలు ఎవడో మళ్ళీ రీసెర్చ్ చేసి, మనవాడు ఆల్రెడీ సెర్చ్ చేసి చెప్పాడు, అది మనకు నచ్చదు. దీన్నే మళ్ళీ ఇంకొకసారి ఆధునిక సైంటిస్టులు, ఆధునిక శాస్త్రజ్ఞులు మళ్ళీ దాన్ని రీసెర్చ్ పేరుతో మళ్ళీ అదే పని చేసి మనకు కన్ఫర్మ్ చేస్తే అవునురా నిజమేరా అని చప్పట్లు కొట్టే పరిస్థితిలో మనం ఉండటం ఎంత దురదృష్టకరం. కలియుగానికి పూర్వం, జాగ్రత్తగా వినండి, అంటే ద్వాపర యుగాంతంలో గీత బోధించబడింది. కలియుగం ప్రారంభమై భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి, అంటే 1947వ సంవత్సరం నాటికి 5048 సంవత్సరాలైంది. అంటే సరిగ్గా ఈ సంవత్సరానికి 2021వ సంవత్సరానికి 5122 సంవత్సరాలైంది. ఎంత సనాతనమో ఆలోచించండి. అప్పటికి మతాలు గీతాలు ఏమీ ఆవిర్భావం చెందలేదు. మతాలు చెందని కాలంలో ధర్మం యొక్క పవర్ ఏంటో, ప్రతి మనిషి ఆచరించవలసిన ధర్మం ఏమిటో చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మని అసలు ముందు దేవుడు అనే విషయం తీసి పక్కన పెట్టండి. ఎంత సద్గురువు కాకపోతే, ఎంత జగద్గురువు కాకపోతే, ఎంత ఇలాంటి సంభాషణ, ఇలాంటి ఉత్తమోత్తమమైన ఉపదేశం మరొకడెవడూ చేయలేని విధంగా చేయటం అన్నది అసలు ఎంత హర్షించదగిన విషయం. మీరు చూడండి, భగవద్గీత ఒక్కటి చదివితే ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చే ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్కు మీరు చదవాల్సిన అవసరమే ఉన్నది మిత్రులారా. మీరు చూడండి, ప్రపంచంలో మీరు చదివే వ్యక్తిత్వ వికాస గ్రంథాలలో నాకు పలానా కొటేషన్ నాకు నచ్చింది అని మీరు నాకు చెప్పండి. లేదా భగవద్గీత చదివిన వాళ్ళు ఎవరినైనా మీరు అడగండి. ఆ కొటేషన్కి మాతృక తప్పకుండా మీకు భారతంలోనూ భగవద్గీతలోనూ ఉండి తీరుతుంది. యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్. ఇందులో ఉన్నదే ప్రపంచంలో అంతా ఉంది. ఇందులో లేనిది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ధర్మం అనే దాని సంక్షిప్త వివరణ భగవద్గీతలో తప్ప మీకు ప్రపంచంలో ఇంకెక్కడ కనపడదు మిత్రులారా. నేను మన స్టూడెంట్స్ అందరికీ చెప్తుంటాను, ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి, సంస్కారం తప్ప. ఆ సంస్కారం భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది. అది భగవద్గీతలో విశేషంగా దొరుకుతుంది మీకు. భారతం అంతా ఇలాంటిదే, మన గొడవే, మన కోసమే. కాబట్టి దాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూతలంపై 125 సంవత్సరాల 7 నెలల 8 రోజుల 30 ఘడియలు ఆయన నివసించాడు. గీత బోధించే సమయానికి శ్రీకృష్ణ పరమాత్ముడి వయస్సు సుమారు 87 సంవత్సరాలు. కాబట్టి యుద్ధరంగంలో ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ మనస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎవరెవరిని చూసుకుంటున్నారు, ఎవరితో పరిచయం చేసుకుంటున్నారు, ఎవరితో యుద్ధం చేస్తున్నారు, ఈ అన్నిటి విషయాలకి సంబంధించిన సంక్షిప్త సమగ్ర వివరణ భగవద్గీతలో మొదటి అధ్యాయంలో కనపడుతుంటుంది. ఉభయ సేనలందరి ప్రధాన వీరుల పరిగణనము, వారి సామర్థ్యముల వర్ణనము, ఉభయపక్ష వీరుల శంఖధ్వనుల వర్ణనము, ఇరు సేనలను అర్జునుడు పరిశీలించుట, అర్జునుడు మోహవ్యాకులుడైన అర్జునుడి విషాద వర్ణనము,
ఈ అధ్యాయంలో ప్రధానమైన అంశాలు మిత్రులారా, ప్రధానమైన అంశాలు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి రథ సారథిగా ఉండి చిత్తం నువ్వేం చెప్తే అది చేస్తాననే స్థితిలో ఉన్నాడు. అర్జునుడు ఎంత అదృష్టవంతుడై ఉంటాడు, ఎంత యోగకారకుడై ఉంటాడు. యుద్ధం అంతా అయిన తర్వాత అర్థమవుతుంది ఎవరికి? దుర్యోధనుడికి. ఏమర్థమవుతుంది? యుద్ధం కోసం సహాయం చేయడానికి కృష్ణుడి దగ్గరికి వెళితే కృష్ణుడు 2 విషయాలు చెప్పాడు. నా దగ్గర అతి శక్తివంతమైన అతి బలమైన నారాయణి సైన్యం ఉంది. రెండో వాళ్ళు కోరుకోదలుచుకుంటే నేను ఒక్కడు ఉంటాను, కానీ నేను ఆయుధం చేపట్టను. మీరిద్దరిలో ఎవరికి ఏది కావాలో బాగా ఆలోచించి కోరుకోండి. అయితే నేను ముందు వచ్చింది దుర్యోధన, నువ్వైనప్పటికీ నేను ముందు చూచింది అర్జునుడిని కాబట్టి, అర్జునుడు నీకంటే చిన్నవాడు కాబట్టి, చిన్నవాడు కోరుకోవటం ధర్మయుక్తం కాబట్టి ముందు అవకాశం అర్జునుడికి ఇస్తున్నాను అన్నప్పుడు పట 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 పళ్ళు కొరుక్కున్నాడు దుర్యోధనుడు. కృష్ణుడు ఎంత మాయావి, ఈ పేరుతో సైన్యమంతా వీడికి కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అనుకున్నాడు. అర్జునుడు యోగకారకుడు. వీళ్ళిద్దరు ఎవరు? సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి అన్నాడు. కృష్ణుడే అని అర్జునుడు అంటున్నాడు. కృష్ణుడు ఏమంటున్నాడంటే భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. నువ్వు నా భక్తుడవి మిత్రుడవి కాబట్టి. ఎంత పోస్ట్ ఇచ్చాడు అతనికి, ఎంత యోగం ఇచ్చాడు. నువ్వు నా మిత్రుడివి, నువ్వు నా భక్తుడివి, ఈ 2 డిజిగ్నేషన్స్ అతనికి ఇవ్వడం వల్ల అర్జునుడు ఎంత యోగకారకుడయ్యాడో మనందరికీ అర్థమవుతుంది. అలాంటి అర్జునుడికి తెలుసు కృష్ణుడు నా పక్కనుంటే నేను జయిస్తాను, నాకు ఇవన్నీ అనవసరం అనుకుని. అయితే ఉదాహరణకి ట్రైన్ ఉందనుకోండి, రైలు పెట్టెలన్నీ అర్జునుడు పట్టుకెళ్ళిపోయాడు నారాయణ సైన్యం పేరుతో. ఇంకా నేను చేయగలిగింది ఏముంది? పరిశేష న్యాయంతో అర్జునుడు వదిలిపెట్టింది నేను తీసుకోవాల్సిందే కదా, సర్లే అని ఒక యాక్టింగ్ చేసి ఒక లుక్ ఇచ్చి దుర్యోధనుడు ఆ పెట్టెలన్నీ పట్టుకెళ్ళిపోయాడు, సైన్యం పట్టుకెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మ తనతో ఉన్నాడు. ఆయుధం ధరించని కృష్ణ పరమాత్మ ఒక్కడే సకల జగన్నియామకుడైన కృష్ణ పరమాత్మ. ఇతను తీసుకెళ్ళాడు. ఈ 2 సైన్యాల మధ్యలో నిలబడి అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఒక కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు. ఏం మాట్లాడుతున్నాడంటే భీష్మ పితామహునిచే రక్షింపబడుతున్న మన 11 అక్షౌహిణుల సైన్యం అపరిమితమైనది, భీమునిచే రక్షించబడుతున్న 7 అక్షౌహిణుల సంఖ్య గల ఈ పాండవ సైన్యమైతే పరిమితమైనది అన్నాడు. వికటాట్టహాసం చేస్తూ దుర్యోధనుడి కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా మనమే జయిస్తాం, ఎందుకంటే మన దగ్గర 11 అక్షౌహిణుల సైన్యం ఉంది అని. దుర్యోధనుడి మనస్సులో కృష్ణుడు ఒక గారడీ వాడిలాగా అనుకుంటాడు తప్ప నీ పప్పులు నీ గారడీ వేషాలు ఈ యుద్ధరంగంలో చెల్లవు అని కూడా అంటాడు భారతంలో. అలాంటి దుర్యోధనుడు ఈ విషయంలో చిన్న క్లారిఫికేషన్ కూడా మనందరికీ కావాలి. అక్షౌహిణి అంటే ఎంత అంటే ఒక్కొక్క అక్షౌహిణిలో ఏనుగులు 21,870 ఏనుగులు, రథాలు 21,870 రథాలు, 65,610 గుర్రాలు, సైనికులు లేదా కాల్బంట్లు 1,09,350 కాల్బంట్లు, మొత్తం వెరసి 2,18,700 సంఖ్య గల ఒక అక్షౌహిణిలో ఇంత సైన్యం పాల్గొంటుంది. దాని ఇంటూ 7 ఇంటూ 11 అయితే 24,05,700 సంఖ్య కలిగిన అక్షౌహిణులు కౌరవ సేనలో ఉంటే మేము గెలవక ఏమైపోతాం అనుకున్నారు వాళ్ళు. మొత్తం పాండవులు కౌరవులు కలిపి 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో మొత్తం 39,36,600 మంది. ఇందులో బతికి బట్టగట్టిన వాళ్ళు కేవలం 100 మంది మాత్రమే. అందుకనే మనకి భీకరమైన సంగ్రామాలు ఎక్కడన్నా జరుగుతుంటే కురుక్షేత్రం మొదలైంది అంటే కారణం ఏమిటంటే చరిత్రలో ఇన్ని లక్షల మంది సైన్యం, ఇన్ని లక్షల మంది జనాలు, ఇన్ని లక్షల మంది ఏనుగులు కానీ రథాలు కానీ గుర్రాలు కానీ మరణించటం అన్నది చరిత్రలో ఎప్పుడూ జరగని కార్యం.
అని చరిత్ర మనకి చెప్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఇది పురాణం కాదు, ఇది చరిత్ర. దీని ఏమంటారు? ఇతిహాసం అంటాం. ఇతి ఆహాసః, ఈ ప్రకారం చెప్పబడింది. ఏ ప్రకారం? ఇలా జరిగిన దాని ప్రకారం. ఎవరి చేత చెప్పబడింది? దర్శించి దానితో ఆ కాలంలో ఆ పరిస్థితుల్లో వాళ్ళతో సహగమనం చేసిన మహాత్ముల ద్వారా దర్శించి రచించబడింది. ఎవరా మహాత్ముడు అంటే వేదవ్యాసుడు. అలాగే శ్రీరాముడు కూడా. ఎవరు రచించారు రామాయణాన్ని? వాల్మీకి మహాకవి. ఆయన ఎవరు? హిస్టారియన్. వేదవ్యాసుడు ఎవరు? హిస్టారియన్. వీళ్ళే మనకి చరిత్రకారులు. ఇంకా శంఖధ్వానాలు మొదలైనాయి యుద్ధరంగంలో. తతస్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. యుద్ధరంగంలో ఒకళ్ళొకళ్ళు పరిచయ వాక్యాలు అయిపోయిన తర్వాత యుద్ధానికి ప్రారంభం అనే సిగ్నేచర్ కోసం ఒక సిగ్నేచర్ ట్యూన్ అంటాం మనం. ఆ సిగ్నేచర్ ట్యూనే వీళ్ళ శంఖాలను శంఖధ్వనులతో యుద్ధానికి సంరంభం, యుద్ధానికి ఆరంభ వాక్యంగా, యుద్ధానికి ఆరంభ సూచకంగా వీళ్ళు శంఖధ్వనులు చేశారు. ఆ శంఖధ్వనుల వర్ణనమే ఇప్పుడు మనం చెప్పుకోబోతోంది. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరు పాంచజన్యం. పాంచజన్యం హృషీకేశః. హృషీకేశం, హృషీకం అంటే ఇంద్రియము, హృషీకములు అంటే ఇంద్రియములు. ఇంద్రియాలకి అధిపతి కాబట్టి, ఇంద్రియాలని అదుపులో ఉంచుకునేవాడు కాబట్టి, ఇంద్రియాలను నియంత్రించగలిగేవాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మకి హృషీకేశుడని పేరు వచ్చింది. శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖం పూరిస్తే అర్జునుడు పూరించిన శంఖం పేరు ఏమిటి? దేవదత్తము. అర్జునుడు పూరించిన శంఖం పేరు దేవదత్తం. అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము. భీముడు పూరించిన శంఖం పేరు పౌండ్రము. ఇక్కడ ఏమన్నాడంటే భీమకర్మ వృకోదర. భీమసేనుడికి వృకోదరుడని పేరు. వృకము అంటే తోడేలు, తోడేలు పొట్టగలవాడనమాట. ఎందుకు అతని దాంతో పోల్చారంటే తోడేలుకి రెండు విశేషమైన క్వాలిటీస్ ఉన్నాయి. ఆ రెండు క్వాలిటీస్ ఏమిటంటే అపరిమితమైన ఆహారాన్ని భుజిస్తుంది తోడేలు, భుజించిన ఆహారాన్ని క్షణాల్లో జీర్ణం చేసుకుంటుంది తోడేలు. జీర్ణ వ్యవస్థకున్న ప్రత్యేకత. అలాంటి వ్యవస్థే భీమసేనుడు కూడా. అపరిమితమైన ఆహారాన్ని భుజించగలిగేవాడు, భుజించింది అతి తక్కువ కాలంలో దాన్ని డైజెస్ట్ చేసుకునేవాడు. కాబట్టి అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రాన్ని, కుంతీసుతుడైన ధర్మరాజు అనంత విజయాన్ని. ధర్మరాజు పూరించిన శంఖం పేరు అనంత విజయమైతే నకుల సహదేవులు పూరించిన శంఖాల పేర్లు సుఘోష మణిపుష్పకములనే శంఖాలని పూరించారు. ఎవరైతే శంఖధ్వనులు చేస్తున్నారో ఆ శంఖధ్వనుల శబ్దానికి భూమి ఆకాశాలు దద్దరిల్లినాయా అనేంత వైబ్రేషన్స్, అనే తరంగాలని వాళ్ళు ప్రసరించగలిగే అత్యంత శక్తివంతమైన దేవతల చేత ప్రసాదింపబడిన శంఖాలని వర్ణిస్తున్నాడు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీంచైవ తుములో వ్యనునాదయన్. పాండవ పక్ష మహాయోధుల శంఖ నినాదాలకి
భూమి ఆకాశాలు దద్దరిల్లినాయట. ఆ శంఖారావాలకి దుర్యోధనాదుల హృదయాలు, కౌరవసేనల హృదయాలు కకావికలములయ్యెను అన్నాడు వేదవ్యాస మహర్షి సంజయుడు దర్శించగా. అంటే మనమేంటి ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాం? మనది 11 అక్షౌహిణుల సైన్యం కదా, వీళ్ళది 7 అక్షౌహిణులే. వీళ్ళ శంఖధ్వనుల వర్ణన ఏమిటి? ఒక్కసారి ఇప్పుడే చాలా సందేహం వస్తోంది. విజయం మనదా వాళ్ళదా? మన విజయం మన నుంచి దాటిపోదు కదా అనే అధైర్యం ప్రారంభమైంది. కకావికలములయ్యను అనే మాట అందుకు ప్రయోగించాడు. ఏమంటున్నాడంటే అందరినీ చూశాడు ఒక్కసారి. అర్జునుడు అన్నాడు, చాలా గొప్ప శ్లోకం ఇది. అర్జునుడు అంటున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ రథసారథిగా ఉన్న తన దగ్గర రథసారథిగా పనిచేయడానికి పరమాత్ముని ఎంచుకోవటం ఏమిటి? చిత్తం సార్ అంటాడు ఆయన. ఇంకేం మాట్లాడు, నువ్వు ఎటు పమ్మంటే అటు పోతాను. అలాంటి గుర్రాలను పెట్టుకుని, ఎటు పడితే అటు లాగే గుర్రాలను పెట్టుకుని వాటిని అదుపులో ఉంచుకుంటూ, ఎవరితో యుద్ధం చేస్తే మధ్య మధ్యలో డిస్కస్ చేస్తూ, ఇప్పుడు వీడితో కాదు వీడితో యుద్ధం చేస్తే మనం సక్సెస్ అవుతాం, అక్కడ ధర్మరాజు కష్టాల్లో ఉన్నట్టున్నాడు, అక్కడ భీముడు చుట్టూతో సైన్యం అంతా చేరుంది, ఇప్పుడు మనం భీముడిని రక్షించాలి. ఇట్లాంటి ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరిగివాడు కాదు మెప్పించుకు తిరుగువాడు ధన్యు అంటాడు చూడండి. అట్లా ఎప్పటికి ఏది ప్రస్తుతమో అప్పటికి ఆంతరంగికుడైన మిత్రుడిగా, పరమాత్ముడిగా అతనికి సారథ్యం వహించటం అనేది చిన్న విషయం. అది పరమాత్ముడే దిగి వచ్చి నీకు నేను సారథ్యం వహిస్తాననేసాడంటే, ఆ డ్యూటీకి ఒప్పుకున్నాడు, డ్రైవర్ డ్యూటీకి ఒప్పుకున్నాడంటే. కాబట్టి అలాంటి డ్రైవర్, ఓ డ్రైవర్ అన్నాడు అర్జునుడు. పార్థసారథి, ఇప్పుడు నేను ఈ 2 పక్షాల్లో ఉన్న సైనికులలో ముఖ్యంగా నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో గమనించేంత దగ్గరగా, ఎవరు కౌరవులకి పాండవులకి మధ్యలో, కౌరవులకి సమీపంలో నేను ఎవరితో యుద్ధం చేయాలో నేను గమనించేంత దగ్గరగా ఇరుసేనల మధ్య మన దివ్యమైన రథాన్ని నిలబెట్టు అన్నాడు. ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తాడు వ్యాస భగవానుడు. దివ్య రథం ఎందుకన్నాడు, శ్రేష్టమైన రథం ఎందుకన్నాడు అంటే మనం చివరిలో చెప్పుకుంటాం. ఆ రథం ఏమిటి, ఆ రథసారథి మహత్యం ఏమిటి, కృష్ణ పరమాత్మ లేకపోతే ఆ రథమో, ఆ యుద్ధమో, ఆ అర్జునుడి విజయమో ఏమై ఉండేది అనేది మనం చివరిలో మాట్లాడుకుంటాం. అతను ఏమంటున్నాడంటే, సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత. అచ్యుత, రణరంగంలో యుద్ధ సన్నద్ధులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులని పరికించాను. వారిలో ఎవరితో నేను యుద్ధం చెయ్యాలో గమనించేంత వరకు, గమనించేంత సమీపంలో రథాన్ని ఇరుసేనల మధ్య నిలిపియుంచు. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే అనగానే అక్కడ తీసుకెళ్ళి నిలబెట్టాడు. దీని ఏంటి, భారతదేశం దురదృష్టవశాత్తు అవుట్ ఆఫ్ ది సిలబస్ చేసేసింది. ఏంటి, ఎంత దురదృష్టం ఇది. భక్తి ఛానల్ ద్వారా, ఈ భక్తి ఛానల్ ద్వారా మన ఆవేదన కూడా ప్రపంచానికి వ్యక్తం చేయాలి. అందుకని జీవితం ప్రారంభ దశ నుంచే ఈ ధర్మం అంటే ఏమిటో తెలుసుకుంటేనే ఈ ధర్మానికి ఎన్ని పార్శ్వాలు ఉన్నాయో వాటన్నిటినీ మనం ఆలోచించి అవలంబించే అవకాశం ఉంటుంది మిత్రులారా. కాబట్టి సేనయోరుభయోరు మధ్యే రథం స్థాపయ మేచ్యుత. ఈ క్లారిటీ కోసం అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడిగితే, అప్పుడు అర్జునుడి కోరిక మేరకి శ్రీకృష్ణ పరమాత్మ ఆ పక్షంలో ఉన్న మహారాజులందరికీ ఎదురుగా ఉభయ సేనల మధ్య తన ఉత్తమోత్తమమైన దివ్య రథాన్ని నిలిపి ఆయన ఒక మాట అన్నాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ఉద్దేశించి మాట్లాడిన తొలి మహితోత్తమమైన వాక్యం ఇది, తొలి మాట ఇది. ఉవాచ వార్ధ
ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. చెప్పండి. ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. ఏమన్నాడంటే, అర్జున నువ్వు చెప్పినట్టే నేను ఈ దివ్య రథాన్ని ఆ పక్షంలోని మహారాజులందరికీ ఎదురుగా నిలబెట్టాను. అర్జున కౌరవ వీరులందరినీ పరికింపు అన్నాడు. కౌరవ వీరులందరినీ చూడు, బాగా పరిశీలించు అని కృష్ణుడు మొదటి వాక్యాన్ని మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగంలో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తాడు. చూశాడు ఒక్కసారి. ఇంటి దగ్గరేమో మనం నిన్న చెప్పుకున్నాం, ఇంటి దగ్గర ఏమన్నాడు, యుద్ధానికి వెళ్ళొస్తాను అన్నాడు. ఆల్ ది బెస్ట్ అన్నారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు ఈయన. బయలుదేరాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. యుద్ధం ఎప్పుడు చేసేస్తాను అన్నట్టుగానే వచ్చాడు. అక్కడ నిలబెట్టమన్నాడు. రథం నిలబెట్టాడు. నిలబెట్టి ఒక్కసారి చూస్తుంటే వెనకాల సినిమాలో ఒక రీ రికార్డింగ్, టెన్షన్ పడుతున్నాడు. ఏంటి వీళ్లతోనా నేను యుద్ధం చేసేది? ఎవరెవరున్నారు ఇక్కడ? పార్థుడు ఉభయ సేనల యందు చేరి ఉన్న తండ్రులను, తాతలను, ఆచార్యులను, మేనమామలను, మామలను, సోదరులను, కుమారులను, మిత్రులను, బంధువులను అందరినీ చూచెను. శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్. అందరినీ చూచి నీరసపడిపోవడం ప్రారంభించాడు. హృదయం ద్రవించింది. వీళ్ళని చంపడం ఏమిటి అనే ఆలోచన మొదలైంది. అక్కడ అంటున్నాడు, సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే రోమహర్షశ్చ జాయతే. కృష్ణ, సమర సన్నద్ధులై చేరి ఉన్న ఈ స్వజనులందరినీ చూచి నా సర్వాంగములను స్వాధీనము తప్పుచున్నవి. నోరు ఎండిపోవచ్చున్నది, కాయము కంపించుచున్నది, గగుర్పాటు కలుగుచున్నది. అర్జునుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. అర్జునులాగా లేడు. ఏదైతే ఆయుధాన్ని చూసి శత్రు వీరులందరూ మన పని అయిపోయింది అనుకుంటారో అలాంటి గాంధీవాన్ని వదిలేశాడు. చేతిలోంచి జారిపోయింది. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః భ్రమతీవ చ మే మనః. వరుణదేవుణ్ణి ఉపాసించి అగ్నిదేవుడు ఖాండవవన దహన సమయంలో అర్జునుడికి ఇచ్చిన గాంధీవం చేతిలోంచి జారిపోయింది. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ. త్వక్ అంటే దేహం, చర్మం. నా చర్మం దహించుకుపోతోంది, నిలబడుటకు శక్తి చాలకున్నది, పెక్కు అపశకునములు నాకు కనబడుచున్నవి. యుద్ధమున స్వజనమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించటలేదు కృష్ణ. షాక్ అయ్యాడు కృష్ణుడు. ఇప్పుడు ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని. పెక్కు అపశకునములు కనపడుచున్నవి. ఇది చాలా గొప్ప సబ్జెక్ట్. అది శకునములు అన్నవి నిజమా కాదా? వేదాన్ని అర్థం చేసుకోవడానికి వేదాంగాలు శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, కల్పం, నిరుక్తం, జ్యోతిషం శాస్త్రము. ఈ శకునాలు శాస్త్రము. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది, తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిహార్హసి. మీకు నమ్మకం లేకపోతే సైలెంట్గా ఉండండి.
అంతే తప్ప ఏదైతే శాస్త్రం పేరుతో వేల సంవత్సరాల క్రితం తపశ్శక్తితో దర్శించి గ్రంథాల రూపంలో ప్రపంచ బాహుళ్యానికి అందించారో అవి మీకు అర్థం కాకపోతే మీరు సైలెంట్గా ఉండండి. తప్ప వాటి మీద భిన్నమైన అభిప్రాయాలు కనుక ప్రపంచానికి మీ అజ్ఞానాన్ని బయట పెట్టుకునేట్టుగా కనుక ప్రపంచానికి మీరు చెప్పదలుచుకుంటే అజ్ఞానమే బయటపడుతుంది. అంతకంటే గొప్పవాళ్ళం కాదు కదా. వ్యాస భగవానుడు వీళ్ళందరూ ఏంటంటే మీరు ఏదనుకుంటే ధర్మం అంటే మీకు ఇందాక భాష గురించి చెప్పాను. భాష సరిగ్గా మాట్లాడితే ఏమొస్తుంది అన్న నా గురువు గారిని అడిగితే గొప్ప మాట అన్నాడు ఆయన. భాష బాగా కరెక్ట్గా మాట్లాడితే పాణినినే మహర్షి ఉన్నాడు. భాష ఎలా మాట్లాడాలో చెప్తాడు ఆయన. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, దాడి చేసినట్టు మాట్లాడకూడదు, ఒత్తు పెట్టిన చోట ఒత్తు పెట్టకూడని చోట పెట్టడం, ఒత్తు పెట్టవలసిన చోట మర్చిపోవడం, భాషని రాక్షసంగా ఉపయోగించటం, ఇలాంటివేవీ చేయకుండా భాషని ఎలా గురువు ఉపదేశిస్తే పాణిని ఏర్పరిచిన మార్గం ప్రకారం ఆ మార్గంలో సంచరిస్తూ భాషని కన్నతల్లిలా ప్రేమిస్తూ ఉచ్చరించగలిగితే ధర్మం వస్తుంది అన్నాడు ఆయన. ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే జ్ఞానమే. జ్ఞానం అంటే పరమాత్మే. ప్రవచనకర్తల రూపంలో ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న మహాత్ములు ఉపయోగిస్తున్న భాషని అది నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఒక శ్లోకం పాడాననుకోండి, ఒక శ్లోకం చెప్పాననుకోండి, ఒక ప్రవచనకర్త ఒక అత్యద్భుతమైన ఆలోచనని ఐడియాలజీ అంటాం, భావజాలం, దాన్ని ప్రపంచానికి ప్రసరించాడనుకోండి, భలే చెప్పాడు అని కొట్టేసి చాపట్లు కొట్టేసి ఇలా దులుపుకుని వెళ్ళిపోకండి. ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ కాదు ఇది, ఎన్లైటైన్మెంట్ సబ్జెక్టు. చాగంటి వారో సామవేదం వారో ఇలాంటి మహాత్ములందరూ మాట్లాడుతుంటే భలే చెప్పి కరెక్ట్ సార్, మీరు కరెక్ట్, ఏం నువ్వు మెచ్చుకోవడానికి లేవు, మనం మెచ్చుకోవడానికి అర్హతే లేదు మనకి. వాళ్ళు చెప్పింది ఆచరించడం కోసం భగవద్గీత, వేదములు, ఉపనిషత్తులు ఇవన్నీ రీడింగ్ టెక్స్ట్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కేవలం పాఠ్యాంశాలు కాదు, ఆచరణకి యోగ్యమైన అంశాలు. ఇవి ప్రాక్టీసింగ్ టెక్స్ట్. కృష్ణుడు భలే చెప్పాడు రా. ఏమి మనం మెచ్చుకునేది ఏమిటి? ఆయన్ని వాడు ఉపదేశిస్తున్నాడు పరమాత్మ. దాన్ని డూ వాట్ ఐ సే అన్నట్టుగా మనం ఖచ్చితంగా వాటిని ఆచరిస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది. 10th పాస్ అవ్వడం అంటే అర్థం ఇంటర్మీడియట్లో కూర్చోవటానికి అర్హత సంపాదించుకోవడం మాత్రమే. కానీ భగవద్గీత అనే సబ్జెక్ట్ నేర్చుకుంటే జీవితంలో పాస్ అయిపోతాం. అందుకని నేర్చుకోవాలి. జీవితంలో పాస్ అవ్వడం అంటే వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగలటం. మనం ఇప్పుడు పని చేస్తున్నప్పుడు భలే చేశాడు రా, ఈ థాట్ నాకు రాలేదేమిటి, ఈ ఆలోచన నాకు రాలేదేమిటి అనిపించేట్టుగా. కాబట్టి ఇక్కడ అట్లా వరుణదేవుణ్ణి ఉపాసించిన అగ్నిదేవుడు అర్జునుడికి ఇచ్చిన గాంధీవం చేతిలోంచి అలా జారిపోయింది. ఇక నేను యుద్ధం చేయలేను అనుకున్నాడు. పరంతప అంటే శత్రువులను తప్పింప చేయువాడా. ఎవడైతే ఫీల్డ్లోకి అడుగు పెడితే వీడు వచ్చాడురా, మన పని అయిపోయింది, వీడొక్కడు చాలు అని జనాలు టెన్షన్ పడతారో, అది ఈ రోజుల్లో మనం కంపేర్ చేస్తే వాడు ఒక ధోని కావచ్చు, ఒక సచిన్ టెండూల్కర్ కావచ్చు. వీళ్ళకి 1000 రెట్లు ఆ రోజుల్లో ఎవరు? అర్జునుడు, సవ్యసాచి, ఎడమ చేత్తో కూడా బాణాలు సంధించగలిగిన దిట్ట. అలాంటి వాడు వస్తే మనం అయిపోయాం అనుకుని అవతల వాళ్ళు శత్రువీరులు ఆధైర్యపడవలసింది పోయి వాళ్ళ మధ్య నిలబడి నా పని అయిపోయింది అని ఇతనే అనుకోవడం అన్నది కృష్ణుడికి ఆశ్చర్యం కలిగించిన విషయం. ఇక అక్కడతో ఆగలేదు ఇతను. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. కృష్ణ, నాకు విజయము వలదు, రాజ్యము సుఖములును వలదు. ఈ రాజ్యము వలన కానీ, భోగముల వలన కానీ, ఈ జీవితము వలన కానీ ఏమి ప్రయోజనము గోవిందా అన్నాడు. ఒక పవర్ఫుల్, మీకు కళ్ళల్లో కూడా చూడండి ఎంత శక్తి ఉంటుందో. కళ్ళు, మీరు ఈ ప్రపంచం అంతా 3 శక్తుల మధ్య తిరుగుతుంటుంది. ఒకటి ఐ పవర్, ఒకటి విల్ పవర్, ఒకటి టంగ్ పవర్. ఐ పవర్ ప్రశాంతమైన వదనంతో అలా కూర్చున్నారనుకోండి, ఆ కళ్ళ ద్వారా ప్రసరించే శక్తి ప్రపంచానికి శాంతిని ప్రసాదిస్తుంది. అందుకని చిన్న చిన్న పిల్లలు చూడండి, ఎవరైనా ఆడవాళ్ళ దగ్గరికి వెళితే ఆ చీర కొంగేదో పట్టుకుని ఫస్ట్ ఆ పైకి అలా చూస్తారు, ఆ తల్లి కళ్ళలోకి చూస్తారు. ఆ కళ్ళు అలా తీక్షణంగా కనిపిస్తే పారిపోతారు. ఆ తల్లి కళ్ళలోంచి ప్రేమ వర్షిస్తుంటే అలా నిలబడిపోతారు. ఈ కళ్ళలో ప్రేమ ఎప్పుడు వస్తుంది? మీరు నిరంతరం పరమాత్మతో అనుసంధానమై ఏమవుతుంది? అది మన పూర్వకాలం వాళ్ళు
ఈ శాస్త్రం, ఈ ధర్మం, ఈ మార్గం, ఈ పద్ధతి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని మనస్సు, బుద్ధి, ఆత్మ అంటాం, మనోవాక్కాయ కర్మలు అంటాం. దైవంతో ముడిపెట్టి ఏదైతే మనకు శక్తినిస్తోందో దాన్ని అమృతతుల్యంగా మనం అమృతాన్ని వండుతున్నాం, అమృతాన్ని అందిస్తున్నాం మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, లేదా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి వడ్డిస్తున్నాం అమృతాన్ని. దీన్ని పరమాత్ముడికి నివేదనగా అర్చించే సంప్రదాయం ఎవరైతే పూనుకుంటారో ఆ సంప్రదాయానికి వాళ్ళ కళ్ళు ప్రేమనే వర్షిస్తాయి. బీ పాజిటివ్ ఆల్వేస్. వాళ్ళ కళ్ళు ప్రేమని వర్షిస్తాయి. రెండవది టంగ్ పవర్, నోటికి ఏదొస్తే అది మాట్లాడకు, అది కూడా తర్వాత రోజుల్లో చెప్పుకోబోతాం. రెండవది విల్ పవర్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో ఈ భగవద్గీత నుంచి వస్తుంది. ఈ 3 పవర్స్ని కనుక, ఈ 3 శక్తుల్ని కనుక మనం ఆపాదించుకోగలిగితే మన దగ్గరికి ఏ నెగిటివ్ పవర్ మన దగ్గరికి రాదు. అది భగవద్గీతను ఆచరించడం ద్వారా, భగవద్గీత అనే మంత్రాలని పఠించడం ద్వారా మనకి సంక్రమించేది. ఏమన్నాడు? నకాంక్షే విజయం కృష్ణ. ఏమిటో కృష్ణుడికి ఉపదేశం చేసినట్లేదు చూను. నచ రాజ్యం సుఖానిచ. కృష్ణుడు అటు చూస్తున్నాడు, ఏమిట్రా ఇది, ఏ ఎక్స్ప్రెషన్తో వచ్చావు, ఏ ఎక్స్ప్రెషన్తో మాట్లాడుతున్నావు అనేశాడు. ఏషామర్థే కాంక్షితన్నః రాజ్యం భోగా సుఖాని చ తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ. ఎవరి కొరకైతే ఈ రాజ్యమును, భోగములను, సుఖములను కోరుచున్నామో అట్టి ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, పిల్లనిచ్చిన మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులు అందరూ తమ ధన ప్రాణములను లెక్కసేయక ఈ రణభూమిలోకి వచ్చి నిలబడ్డారు కదా, మనం ధనం కోసం, రాజ్యం కోసం యుద్ధం చేయటం ఏమిటి అనే లాజిక్ తీశాడు. ప్రాణాన్ని, ధనాన్ని వదిలేయటానికి వచ్చిన వాళ్ళతో యుద్ధం చేసి వాటి కోసం యుద్ధం చేయటం ఏంటి? మనకంటే వాళ్ళు గొప్పవాళ్ళ, వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళవా? ధర్మ సందేహాలు అడుగుతున్నారు. ఇంకొక మాట అన్నాడు, త్రిలోకాధిపత్యం కోసమైనా నేను వీళ్ళందరినీ సంహరించడానికి ఇష్టపడని నేను ఈ భూమండలాధిపత్యం కోసం వీళ్ళని చంపగలనా, నేను చంపడానికి ఇష్టపడతానా నేను అంటూ ఒక మాట అన్నాడు. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః. ఆతతాయినః, ఆకతాయి పనులు చేస్తున్నాడు అంటాను చూడండి. ఆకతాయి, దాని అసలు రూపం ఆతతాయి అని అర్థం. అంటే ఈ ధార్తరాష్ట్రుల్ని, స్వజనులను, అంటే మన వాళ్ళు అనుకుంటున్నాం కదా, మన చుట్టాలు కదా, వీళ్ళు బంధువులు కదా, మేనమామలు కదా, ఇతర స్నేహితులు కదా, వీళ్ళందరినీ చంపటంలో మనకొచ్చే లాభం ఏంటి, మనకొచ్చే సంతోషం ఏంటి, మనకొచ్చే సుఖం ఏమిటి? వీళ్ళు దుష్టులైనా కూడా వీళ్ళని చంపటం వల్ల మనకి పాపమే కలుగుతుంది కదా కృష్ణ పరమాత్మ, కాబట్టి వీళ్ళని చంపటం యుక్తం కాదేమో మాధవ అంటున్నాడు. హత్వైతాం ఆతతాయినః. దీనికి చాలా జాగ్రత్తగా అర్థం తెలుసుకోవాలి. ఆతతాయి అంటే దీనికి వ్యాస భగవానుడు గొప్ప అర్థం చెప్తాడు. ఎవరిని ఆతతాయి అనాలి? దానికి ఒక శ్లోకం చెప్తాడు. అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణిర్ధనాపహ క్షేత్రదారాపహర్తాచ షడేతే ఆతతాయినః. ఈ 6గురిని ఆతతాయిలు అంటారు. ఎవరిని? అగ్నిదహ అంటే ఇళ్ళకి నిప్పంటించే, అందరూ నిద్రపోతుంటే ఇళ్ళకి నిప్పంటించే వాళ్ళని. శస్త్రపాణి అంటే ఇతరులను చంపడానికి మారణాయుధాలు ధరించి తిరిగేవాడిని. ధనాపహ రకరకాల రూపంలో ఇతరుల ధనాన్ని అపహరించడానికి ప్రయత్నించే వాళ్ళని, ఇతరుల ఆస్తులు, ఇతరుల ధనాలు అపహరించడానికి ప్రయత్నించేవాడిని. అలాగే క్షేత్రదారాపహర్తాచ, క్షేత్రం అంటే భూములు, ఇప్పుడు చూస్తున్నాం కదా కబ్జాలు అని మాట్లాడుతున్నారు చూడండి. ఇతరుల భూములు అపహరించడానికి ప్రయత్నించే వాళ్ళని. దారాపహర్తాచ ఇతరుల భార్యల్ని అపహరించడానికి ప్రయత్నించే వాళ్ళని. ఈ షడేతే, ఈ 6గురిని ఆతతాయిలు అనాలట. అయితే ఈ 6గురిని ఏమి చేయాలి అని అడిగితే ఆయన అన్నాడు, డిస్కస్ చేయకుండా చంపేయండి అన్నాడు. వాడిని క్షమించి వదిలేస్తే వాడు మారతాడా? లేదు, చంపేయి. ఇప్పుడు చేస్తుంది కూడా అదే. అది కేసులు బుక్ చేస్తే ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళని తీసుకువెళ్ళి జైల్లో వేస్తున్నారు. అనాదిగా వస్తున్న ఈ పనిష్మెంట్స్ ఇవాళకి మీరు గుర్తుపెట్టుకోండి. భారతీయ పీనల్ కోడ్ కానీ,
భారతీయ రాజ్యాంగం రచిస్తున్నప్పుడు వాళ్ళు తీసుకున్న రెఫరెన్స్లో ముఖ్యంగా భగవద్గీత కూడా ఉందని ఇంకొకసారి గుర్తు చేస్తూ భగవద్గీతకు వ్యతిరేకంగా ఈ దేశం ఎప్పుడూ సంచరించదు. అందుకనే నరేంద్ర మోడీ అనే మహాత్ముడు ఏ దేశం వెళ్ళినా భగవద్గీత అనే మత గ్రంథం కాదు, భగవద్గీత అనే జ్ఞాన గ్రంథం ఇతర దేశస్తులకి, ఇతర దేశాధిపతులకి, ప్రెసిడెంట్స్కి ఆయన బహుమతిగా ఇస్తుంటాడు. ఇచ్చి ఒక మాట అంటాడు, ఇంతకంటే మించిన బహుమతి మరొకటి ఉంటుందని నేను అనుకోను అని. నిజమే అది. కాబట్టి షడేతే ఆతతాయినః, ఇతరుల ఆస్తులు ఎవరైతే కాజేస్తారో వాళ్ళని చంపేయాలి. అందుకని నువ్వు చంపాలి, వాళ్ళ ఆతతాయిలైనప్పటికీ. ఈ 6 పనులు ఏదైతే దోషాలు అంటున్నామో, ఈ ఆతతాయిలు చేసే ఈ 6 పనులు అంటున్నామో, ఈ 6 పనుల్ని దుర్యోధనుడు చేశాడు. ఇంకేంటి ఉపేక్షిస్తావు అని చెప్పబోతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. వంశనాశనము వలన కలుగు దోషము, మిత్రద్రోహము వలన కలుగు పాపము, రాజ్యలోభముచే భ్రష్టచిత్తులైన దుర్యోధనాదులు తెలిసికొన్న జాలకపోయినను ఈ దోషం తెలిసిన మనం ఈ పాపం ఎందుకు చేయాలి? మళ్ళీ అర్జునుడికి వచ్చిన డౌట్. ఇంతమంది చావుకి కారణం అవుతున్నామని తెలిసి కూడా దుర్యోధనుడు ఇంతమందిని చంపడానికి సిద్ధపడిపోయి పాపం చేస్తున్నాడు కదా, ఇది పాపమని వాడికి తెలియక చేస్తున్నాడు, పాపమని మనకు తెలుసు కదా, మనం ఎందుకు చేయాలి? గొప్ప లాజిక్. మళ్ళీ ఒక క్వశ్చన్ వేశాడు. ఇంకొక మాట మాట్లాడాడు అర్జునుడు. ఇది జాతి ఆలోచించవలసిన గొప్ప మాట. మనం ఈ ప్రతిదీ ఇండివిజువల్ నిర్ణయం, ఈ నిర్ణయం నాదే నీది కాదు. మానవుడు సంఘజీవి, గుర్తుపెట్టుకోవాలి. నేను అనే పదం లేదు మిత్రులారా. ఎన్నో కలిస్తే తప్ప ఈ నేను అనేది ఎదగదు ప్రపంచంలో. తల్లిదండ్రులకు పుట్టాం, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకున్నాను అని తల్లిదండ్రుల అనుమతి తీసుకుని చేయాల్సిందే. మీ వంశాన్ని గౌరవించే వాళ్ళని చేయాల్సిందే. మీ వంశాన్ని నువ్వు నిలబెట్టాల్సిందే. నీ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాల్సిందే. జీవితాంతం పెళ్ళి వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడి, నువ్వు ఎదగడం వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడి కొన్ని నిర్ణయాలకు మాత్రం ఇది నా ఇష్టం అన్నావంటే తల్లిదండ్రుల వాళ్ళు ఎప్పుడు మనల్ని శపించరు. కానీ ఒక్క క్షణం బాధపడినా అది మన ఎదుగుదలకి మంచిది కాదు, ఎదుగుదలని ఆశీర్వదించదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది చెప్తున్నాడు కృష్ణుడు. ఈ యుద్ధం తర్వాత ఏం జరుగుతుందో తెలుసా పరమాత్మ అని కృష్ణుడికి గుర్తు చేస్తున్నాడు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. కృష్ణ, యుద్ధం తర్వాత ఏం జరుగుతుందంటే, ఇంతమంది మగవాళ్ళు చచ్చిపోతే ఇంట్లో మిగిలిపోయిన భార్యలు ఆడవాళ్ళ గతి ఏమవుతుందో తెలుసా? దానివల్ల వంశం ఎలా నాశనం అవుతుందో తెలుసా అని చెప్తున్నాడు. కులము నశించటొచ్చే, కులం అంటే ఇక్కడ వాళ్ళ వ్యవస్థ, కులం అంటే ఇక్కడ వాళ్ళ వంశము. కులము నశించుటచే అనాదిగా వచ్చు కులధర్మములు అంతరించును. ఇది అందరూ జాగ్రత్తగా వినాల్సిందే. ధర్మము నశించిన కులమునందంతటా ధర్మము వ్యాపించును. అధర్మము వృద్ధి నొందిన కుల స్త్రీలు భ్రష్టలగుదురు. దీని వలన వర్ణ సంకరమగును. అట్టి వర్ణ సంకరము చేసిన వారికి సంకరము నొందిన కులమునకు నరకము ప్రాప్తించును. ఫలితముగా పితృదేవతలు శ్రాద్ధ తర్పణములు లేని వారై అధోగతి చెందుదురు. దట్స్ ఆల్. జాగ్రత్తగా మళ్ళీ కార్యక్రమం తర్వాత రీప్లేస్ చేసుకుని, లేదా ఇంట్లో మీరు భగవద్గీత మరొకసారి చదువుతున్నప్పుడు భగవద్గీతలో అర్జున విషాద యోగంలో 40, 41, 42 శ్లోకాలు మీరు ఒక్కసారి తాత్పర్య సహితంగా భగవద్గీత, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, భగవద్గీత కేవలం పారాయణ గ్రంథం కాదు, భగవద్గీత ఆచరణ గ్రంథం. మీరు అర్థంతో సహా తెలుసుకుంటేనే ఏ విషయమైనా జీవిత పరమార్థం ఏమిటో అర్థమవుతుంది. అర్థం తెలియకుండా ఊరికే బట్టి పట్టేస్తే ఎవరు ఉపయోగం ఉంది? కాబట్టి ఇంట్లో ఉన్న
పురుషులు చచ్చిపోతే మరణిస్తే యుద్ధంలో మరణిస్తే ఏమవుతుంది అంటే వాళ్ళని ఎవరో చెరబడతారు, తద్వారా బిడ్డల సంతానం కలుగుతుంది. వాళ్ళు ఏ కులం వాళ్ళో, ఏ మతం వాళ్ళో, ఏ తెగ వాళ్ళో తెలియదు. తద్వారా గతంలో వాళ్ళు అనుసరించిన ఆచారాలన్నీ సర్వనాశనం అవుతాయి. వీళ్ళు ఈ తెగకి చెందిన వాళ్ళు, వీళ్ళు ఈ ధర్మాన్ని అనుష్ఠించే వాళ్ళు అనే గుర్తింపు సమాజంలో పూర్తిగా పోతుంది. తద్వారా పితృదేవతలు శ్రాద్ధ తర్పణములు లేని వారై అధోగతి చెందుదురు. ఇలాంటి స్థితిలో మీరు మతాలే మార్చుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుని ఒక ఐడియాలజీ సినిమాల ద్వారా కానీ టీవీల ద్వారా కానీ నా ఇష్టం ఎవరినైనా పెళ్లి చేసుకుంటానంటే కుదరదు మిత్రులారా. సో నీకు ఏదైతే ఒక బ్రీడ్ ఉందో ఆ బ్రీడ్కి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కానీ ధర్మాలు కానీ ఐడియాలజీ ఆలోచన భావజాలం కానీ వీటన్నిటినీ కాపాడుకోవాలి. రాజులు కాపాడుకోవాల్సిందే. ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చిస్తూ వెళ్ళే భగవద్గీతలో అర్జునుడు ఇంత ఆందోళనకరమైన విషయాన్ని కృష్ణుడికి చెబుతూ యుద్ధం ద్వారా ఇన్ని దారుణాలు జరుగుతాయి ఉత్తర కాలంలో, వీటన్నిటికీ ఈ వర్ణ సంకరానికి ఈ పితృదేవతలు శ్రాద్ధ తర్పణాలు లేని వాళ్ళై అధోగతి చెందిన ఈ పాపం మందే అవుతుంది కదా అని అర్జునుడు అంటే, వృష్ణి వంశజుడు కాబట్టి స్త్రీషు దుష్టాషు వార్ష్ణేయ అని సంబోధించాడు శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు. కాబట్టి అయ్యో ఎంత దారుణం, రాజ్య సుఖలోభము చేత స్వజనులను సంహరించబూని ఎంతటి మహాపాపానికి ఒడిగట్టాం అంటున్నాడు. అన్ని లక్షల మంది అక్షౌహిణుల సైన్యం మధ్యలో ఉన్న తాత్కాలికంగా మోహగ్రస్తుడైన, మోహం అంటే అజ్ఞానం, మోహగ్రస్తుడైన అర్జునుడు. కాబట్టి చివరిలో అంటున్నాడు, యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్, తన్మే క్షేమతరం భవేత్. శస్త్రాస్త్రములతో పాటు ప్రతీకారేచ్ఛను పరిత్యజించిన నన్ను ఆ కౌరవులు వధించెదరుగాక, అదియును నాకు క్షేమతరమనియే భావింతును కృష్ణ, నేను ఇప్పుడు యుద్ధం చేయను అన్నాడు. దాన్ని సంజయుడంతా చెప్తున్నాడు. ఇంత బాధపడ్డాడు, ఆ మొదట్లో ఇంత టెన్షన్, ఇంత జ్ఞానంతో విలపించాడు, ఏది ధర్మమో తెలియక ఏం చేయాలో తెలియక ఇంత విలపించాడు అని చెప్తూ, ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరంచాపం శోక సంవిఘ్నమానసః. ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరంచాపం శోక సంవిఘ్నమానసః. శోకసాగరమగ్నుడైన అర్జునుడిట్లు పలికి యుద్ధభూమినందు ధనుర్బాణములను త్యజించి రథముపై కూలబడినని వేదవ్యాస మహర్షి ప్రసాదితమైన దివ్య దృష్టిచే సంజయుడు ధృతరాష్ట్రునకు భగవద్గీతను కనులకు కట్టినట్టుగా వివరింపసాగెను. దివ్య దృష్టి ఏమిటి అంటే, యుద్ధం ప్రారంభం కాబోతున్నప్పుడు ఒక్కసారి ధృతరాష్ట్రుడు కొలువుకి వేదవ్యాసుడు వచ్చి, జరగబోతున్న సంగ్రామాన్ని నువ్వు దర్శించాలనుకుంటే నేను నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను అన్నాడు ధృతరాష్ట్రుడిని. అప్పుడు ధృతరాష్ట్రుడు చాలా ఆందోళనగా, నేను అంత ఘోర కలిని నా ఈ చక్షువులతో నేను చూడలేను, కానీ వినాలని మాత్రం అనుకుంటున్నాను. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నాకు అత్యంత ఆంతరంగికుడైన సంజయునికి ఆ దివ్య దృష్టి ఇస్తే అతను నాకు జరిగిందంతా చెప్తాడు అన్నాడు. అప్పుడు దివ్య దృష్టిని సంజయుడికి ఇస్తూ ఆయన ఏమన్నాడు, యతో ధర్మస్తతో జయ అన్నాడు. ఏమన్నాడు? చెప్పండి, యతో ధర్మస్తతో జయ. అది కేవలం వాళ్ళకి మాత్రమే ఉపదేశించింది కాదు, ప్రపంచంలో ఎవరికైనా ధర్మం ఉంటేనే జయం ఉంటుంది. ధర్మంతో పాటు నువ్వు సంపాదించిన జయమే శాశ్వతంగా ఉంటుంది. జయం ఉన్న చోట అంతా ధర్మం ఉండకపోవచ్చు, కానీ జయం ఉంది. అక్రమ మార్గంలో వెళ్ళి కూడా నేను సక్సెస్ అయ్యాను అనుకునేవాడికి ఆ సక్సెస్ పర్మనెంట్ కాదు అనే అంతర్లీనమైన అర్థాన్ని కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన దివ్య దృష్టి అంటే అర్థం ఏమిటంటే, సంజయుడికి
వేదవ్యాసుడిచ్చిన దివ్య దృష్టి వలన యుద్ధరంగమునందలి సన్నివేశములంతటినీ అతడు ఈ దివ్య దృష్టి కారణంతో, ఈ శక్తి కారణంతో అతడు యుద్ధరంగంలో జరిగే సన్నివేశాలన్నిటినీ ప్రత్యక్షంగా చూడగలడు, వినగలడు, తెలిసి కొనగలడు. అలాగే ముందు కానీ వెనక కానీ, పగటి యందు కానీ, రాత్రి యందు కానీ, రహస్యమైనది కానీ, ప్రకటితమైనది కానీ, మనస్సు యందు ఉండేది కానీ, క్రియారూపమున పరిణమించేది కానీ, ఇవన్నీ అతనికి తెలుస్తాయి. ఇది కాక యుద్ధరంగంలో ఎటు నుంచి ఎటైనా సంచరించవచ్చు, ఏ ఆయుధము అతనిని స్పృశించదు ఈ దివ్య దృష్టి అనే శక్తి కారణంగా. కాబట్టి వీటితో పాటు ఎట్టి బడలిక కలగదు అని అతనికి దివ్య దృష్టిని ప్రసాదిస్తూ, ఎక్కడ ధర్మం ఉంటే చివరికి అక్కడే జయం సంప్రాప్తిస్తుంది అని చెప్పారు. ఇది ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసోపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ. ఎందుకు ఈ పేరు వచ్చిందంటే భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ చేతే ఉపదేశించబడుట వలన దీనికి భగవద్గీత అని పేరు వచ్చింది. సో వేదాంతాలని సంగ్రహించి చెప్పి ఉన్నందువలన దీనికి ఉపనిషత్ సారమని పేరు వచ్చింది. అలాగే పరబ్రహ్మాన్ని తెలిపేది విద్య కావున, అంటే ఆయన చేరుకోవటం ఎలాగో, పరమాత్మని చేరుకోవటం ఎలాగో చెప్పే విద్య కాబట్టి దీనికి బ్రహ్మ విద్య అని దీనికి పేరు వచ్చింది. అలాగే ఆత్మానాత్మ వివేకాన్ని స్పష్టపరిచే సాంఖ్యయోగము, కర్మయోగము చెప్పబడి ఉన్నందున దీనికి యోగ శాస్త్రమని. శ్రీకృష్ణార్జున సంవాదం, ది డైలాగ్ బిట్వీన్ శ్రీకృష్ణ అండ్ అర్జున, కాబట్టి ఇది శ్రీకృష్ణార్జున సంవాదం అని దీనికి పేరు వచ్చింది. అలాగే ప్రతి అధ్యాయం నందు పరమాత్మను చేసే సంవిధానం ఒక్కో యోగంగా వర్ణించబడింది కాబట్టి ఇది అర్జున విషాద యోగము. తర్వాత ప్రతి అధ్యాయానికి యోగము యోగము యోగం. కాబట్టి మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టు భగవద్గీతని వయో వర్గ లింగ విభేదాలకు తావు లేకుండా సర్వులు, దేశకాల జాత్యాదులకు అతీతంగా సర్వులు ఆచరించి, పఠించి, ఆచరించి తరించవచ్చు. కాబట్టి తెలిసినా తెలియకపోయినా ప్రకృతి శక్తుల ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి దీని తర్క కుతర్క వితర్కాలకి తావు లేకుండా ప్రతి ఒక్కళ్ళు దీన్ని పఠించి, ఆచరించి పరమాత్ముడి అనుగ్రహం పొంది తరింతురు కాక. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగాన్ని తన చక్కటి గంధర్వ గానంతో ఆ శ్లోక తాత్పర్యాలను మనందరికీ వివరించిన శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారికి భక్తి టీవీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఈనాటి సంపూర్ణ భగవద్గీత కార్యక్రమం. ఇక కార్యక్రమాన్ని ముగించే ముందుగా చిన్న కృష్ణ భజనతో ముగించుకుందాం. గురువు గారిని ప్రారంభించవలసిందిగా మనవి. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీ గోవులు. గోపాలనందనుడైన శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు. అర్జునుడు లేగదూడ, మహత్తరమగు గీతామృతము పాలు. సద్బుద్ధి కల జిజ్ఞాసవులే ఆ పాలను త్రాగువారు. గోవింద కృష్ణ హరి రాధారమణ హరి నారాయణ హరి పాండురంగ హరి శంఖ చక్రధర ఆశ్రిత వత్సల జై ద్వారకాధిపతి విశ్వమంగళ విభో శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభ
शुभधर गोवर्धन गिरिधर गोकुल पालक कंसदर्पहारी कालीय मर्दन दुष्ट शिक्षण हरि भव भय भंजन जगदाधार कलुष विदूर यदुकुल तिलक आनंदकारक नवनीत चोर वेणुगान प्रिय पुराण पुरुष मुनिजन सन्नुत दुःख विमोचन आनंद नंदन ज्ञान प्रदायक मोक्ष प्रदायक देवकी प्रिय सुत यशोदनंदन वसुदेवा प्रिय सुंदर सुमधुर गीताचार्य हरि करुणा सागर मकर कुंडलधर वृंदावनचारी रुक्मिणी वल्लभ सत्यभामा प्रिय गोपी जनहित पतित पावन हरि हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे मुकुंद मां पाहि गोविंद मां पाहि मुरारी मां पाहि माधव मां पाहि गोविंद कृष्ण हरि गोपाल जय जय राधा रमण हरि गोपाल जय 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 श्री कृष्ण भगवान की सर्वेपि सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति 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 जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण।